అపరోక్షానుభూతి శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. ముందు ఆ శ్రీహరిని నమస్కారం చేసుకుని ధ్యానం చేసి ఈ సర్వలోకములను వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణు నారాయణుడు ఈశ్వరుడు ఈ లోకాలన్నిటికీ కారణభూతుడైనటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి శ్రీహరిని తలుచుకుని నమస్కారం చేసి ఈ అపరోక్షానుభూతి గ్రంథాన్ని అధ్యయనం మొదలెడదాం. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేషా ప్రయత్నేన వీక్షణీయా హి యత్నతః. ఈ అపరోక్షానుభూతి అనేటువంటి గ్రంథము శంకరాచార్యుల వారి ప్రకరణ గ్రంథాల్లో ఒక ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథము. మంచివారు అంటే మనలాంటి వారు మీలాంటి వారు సద్భి ఏషా ప్రయత్నేన వీక్షణీయ, దీన్ని చూడవలసింది, చదువుకోవాల్సింది. దేనికోసం? మోక్ష సిద్ధి కోసం. మోక్షం గురించే ఈ ప్రయత్నం అంతా. ఇక్కడ వేదాంత శాస్త్రం యొక్క ప్రయోజనము, లక్ష్యము మోక్షం. ధర్మార్థ కామ మోక్షములు 4 పురుషార్థములు. అందులో ధర్మశాస్త్రములు ధర్మం మీద, అర్థశాస్త్రములు అర్థం మీద, కామశాస్త్రం కామ మీద, మోక్ష శాస్త్రములు మోక్షం మీద. మోక్ష శాస్త్రముల్లో యోగ శాస్త్రము, వేదాంత శాస్త్రము ఇవన్నీ ఉన్నాయి. ఈ మోక్షం అనేది అంటే మళ్ళా పునరావృత్తి, మళ్ళా జన్మ రాకుండా ఉండటం కోసం, ఈ జన్మలో జీవన్ముక్త స్థితి తెచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేసేందుకు మోక్షం అనేటువంటి లక్ష్యంగా ఎవరికి ఉన్నదో వాళ్ళకి మటుకే ఈ అపరోక్షానుభూతి అనేటువంటి శాస్త్రము ఏర్పడింది. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్ సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. 4 సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పబడుతున్నవి, వైరాగ్యము మొదలగునవి ఎవరికి వస్తాయి? ఎవరైతే వాళ్ళ ధర్మాలను ఆచరిస్తారో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ కరెక్ట్గా చేస్తూ, అవి కాగా మిగిలిన టైంలో మోక్షం కోసం, జ్ఞానం కోసం ప్రయత్నం, అంటే మనలాంటి వాళ్ళ కోసం స్వవర్ణాశ్రమ ధర్మేణ, మన ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మం అంటే మనం ఏ వర్ణంలో ఉన్నాము, ఏ ఆశ్రమంలో ఉన్నాము, గృహస్థమా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు వానప్రస్థాశ్రమానికి వచ్చిన వాళ్ళు. సో గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మం చేయాలి, వానస్థాశ్రమంలో వానప్రస్థ ధర్మం చేయాలి. అట్లాగే ఎవరి వర్ణ ధర్మాలు వాళ్ళ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు వాళ్ళు చేస్తూ ఉండు. హరితోషణ, హరిని సంతోషపెట్టడం అంటే హరిని తలుచుకుంటూ, హరి స్మరణ చేస్తూ, హరిని పొగుడుతూ, ప్రైజింగ్ ది లార్డ్ అని ఎవరు చేస్తుంటారో వాళ్ళకి ఈ 4 వస్తాయన్నాడు. అంటే ఇవన్నీ మంచి క్వాలిటీస్ లేకుండా ఈ 4 రావు, మంచి క్యారెక్టర్ లేకుండా 4 రావు. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి పారిపోతానంటే కూడా ఈ 4 రావు. అందుకే సవర్ణాశ్రమ ధర్మేణ అని ముందే చెప్పేశాడు ఆయన. అంటే సన్యాసులు మరి పారిపోవట్లేదు అంటే వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు, అన్ని వదిలేసి వెళ్ళిపోయినారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. అంటే పర్మిషన్లు తీసుకునే వెళ్తారు. తల్లి ఉంటే తల్లి, వైఫ్ ఉంటే వైఫ్, కొడుకు ఉంటే కొడుకు పర్మిషన్ తీసుకునే వెళ్ళిపోతారు. వాళ్ళ గురువులు ఉంటారు, వాళ్ళకి సన్యాసం దీక్ష ఇస్తారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఈ ప్రపంచంతో, లోకంతో ఏం సంబంధం లేదు, ఎటువంటి బాధ్యతలు లేవు. అట్లా కాకుండా వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాధ్యతలు నిర్వర్తించినా కూడా ఆల్మోస్ట్ రిటైర్డ్ లైఫ్, లాస్ట్ స్టేజ్ కాబట్టి మోక్షానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది మనకి.
ఈ సాధన చతుష్టయం అంటే ఏమిటి మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. 4 ఉన్నాయి అందులో. చతుష్టయం అంటే 4. ఫస్ట్ నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫల భోగ విరక్తి, శమాది షట్క శమము దమము తితిక్ష శాంతి ఉపరతి, ముముక్షుత్వము అంటే మోక్షం కావాలి అని పట్టుదల. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి వివేచన చేయగలిగినటువంటి శక్తి. అంటే ఈ ప్రపంచంలో ఏవి కూడా నిత్యం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అన్నీ టెంపరీ. ఒకప్పుడు మనకు అది ఉంటుంది, తర్వాత ఉండదు, అంతకుముందు లేదు. ఒక టైంలోనే మనుషులు కానీ ఒక టైంలో పుడతారు, ఒక టైంలో పోతారు. పదవులు, ఉద్యోగాలు, డబ్బు, ఆస్తి అన్నీ కూడా ఒక టైంలో వస్తాయి, ఒక టైంలో పోతాయి. దాని ముందు లేవు, దాని తర్వాత కూడా ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. నేను నిత్యానిత్య వస్తు వివేకం. మరి నిత్య పదార్థం ఏమిటి అంటే భగవంతుడు ఒకటే, బ్రహ్మం ఒకటే నిత్య పదార్థము, మిగిలినవన్నీ అనిత్య పదార్థములు అని తెలుసుకోవాలి. ఇహాముత్ర ఫల భోగ విరక్తి అంటే ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఏదో ఒక డిజైర్ ఉంటేనే చేస్తాడు. ఫ్రాయిడ్ అనేవాడు ఒక థీరీ చెప్పాడు, ప్రతి వాడికి ఒక డిజైర్ తోటి వాడు ఏం చేసినా చేస్తాడు. అది డబ్బులు డిజైర్ కావచ్చు, పేరు డిజైర్ కావచ్చు, పవర్ డిజైర్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆ డిజైర్స్ ఉన్నంత వరకు మోక్షం దగ్గరలో ఎక్కడా లేదు. ఫస్ట్ డిజైర్స్ అని వదిలిపెట్టేస్తేనే మోక్షం గురించి ముముక్షుత్వం అనేది. శమధమాది షట్క సంపత్ అంటే అవన్నీ చెప్తాడు. ఇప్పుడు శమం అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి, క్లియర్ డెఫినిషన్స్ ఇస్తాడు శంకరాచార్య వారు. అంటే ఇప్పుడు అనేక గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, భాగవత పురాణం, ఇట్లా అనేక గ్రంథాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు, ప్రపంచంలో గల పెద్ద పుస్తకం మహాభారతం, 1,00,000 శ్లోకాలు. ఇవన్నీ చదివి ఏమి సాధించగలమో సాధించలేమో మోక్షానికి, అది శంకరాచార్యులు గారు మనకి రెడీమేడ్గా ఒక పుస్తకంలో, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రెడీమేడ్ ఫార్ములా, రేస్ విన్ అవడానికి. దేనికి అదే ఇండిపెండెంట్. ఈ అపరోక్షానుభూతి అనే గ్రంథము ఇండిపెండెంట్. ఆ శబ్దానికి అర్థం ఏంటి? అనుభూతి పరోక్షంగా కాదు, అపరోక్షంగా అని అర్థం. రెండింటికి తేడా ఏంటి? పరోక్షం అంటే ఎవరికో ఏదో వచ్చిందండి అంటే, మా గురువు గారు ఆయన ముక్తుడైనాడండి, మా అమ్మగారు మా ముక్తురాలైందండి, మా మా నాన్నగారు ముక్తు అంటే వాళ్ళకి వచ్చిండదు, మనకేం రాలేదు. అట్లాగే శంకరాచార్య గారు మోక్షాన్ని పొందాడండి అంటే, వివేకానంద మోక్షాన్ని పొందాడంటే మనకేంటి అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే అపరోక్ష అనుభూతి అన్నాడు. మనకి డైరెక్ట్గా అనుభూతి, మోక్షం ఎట్లా రావాలనేది ఈ పుస్తకంలో చూపిస్తున్నాడు. ఇది కనుక అర్థమవుతే మోక్షం డెఫినెట్గా వస్తుంది, కనీసం టెంపరీగా కొద్ది నిమిషాలు కానీ కొంత టైం వరకు వస్తుంది, మళ్ళీ బంధంలో మాయలో పడేంత వరకు. వైరాగ్యం అంటే ఏమిటి అంటే బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వసు యథైవ కాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం. కాకవిష్ఠ అంటే ఏంటి? కాకిరెట్ట. కాకిరెట్టకి ఎంత విలువ ఉందో ఈ ప్రపంచంలో దేని మీద కూడా అంతే విలువ ఎవరికి ఉంటుందో వాడికి వైరాగ్యం ఉన్నట్లు లెక్క. అంటే డబ్బు, ఇంత డబ్బు కానీ, ఇంత పవర్ కానీ, ఇంత ఉద్యోగం కానీ, ఫలానా 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 ఏదో ఒకటి డిజైర్స్ ఉంటాయి ప్రతి వాడికి. ఏ డిజైర్ దేని మీద నాకు ఐ డోంట్ కేర్ ఎ డ్యామ్ అనేటువంటి పొజిషన్లో ఎవరైతే ఉంటారో అన్నిటికీ ప్రపంచంలో వాళ్ళు మటుకే ఈ మోక్షానికి అర్హులు. నిత్యం ఆత్మస్వరూపం హి దృశ్యం తద్విపరీతగం ఏవం యో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తున్నై. ద్రష్టయు ఆత్మస్వరూపము నిత్యము, దృశ్యము దానికంటే వేరు అనిత్యము. ఈ ఒక్క దెబ్బలో వారు కుండబద్దలు కూడా చెప్పినట్టుగా నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు కనపడే ఈ ప్రపంచం అంతా కూడా అనిత్యము, దృశ్యము.
ఇక్కడ ఇద్దరున్నారు, ద్రష్ట దృశ్యము. ద్రష్ట ఎవరు? నేను, మీరు. అంటే నేను అనుకుంటున్న తత్వం ద్రష్ట. దృశ్యం అంటే ఈ కనపడే దృశ్యం. ఏది నిత్యము? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఈ ఈ జన్మలో మీకు నేను 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 అనే స్ఫురణ నిత్యంగా ఉన్నదా లేదా? చిన్న చిన్న పాపగా ఉయ్యాల్లో మీ ఫస్ట్ మెమరీస్ బ్యాక్ వెళ్ళిపోతే, మీరు ఉయ్యాల్లో ఎవరినో చూసినప్పుడు, చిన్నప్పుడు ఫోటోలు చూసుకుంటే గుర్తొస్తుంది. అప్పుడు మీరు ఏది నేనైతే అని అనుకున్నారు, నేను అని అనుకున్నారు, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారా లేదా? నేను అనే ఫీలింగ్ అందరికీ ఒకటిగానే ఉంటుంది. అంటే ఉద్యోగాలు మారిపోతాయి, వయసు మారిపోతుంది, శరీరం మారిపోతుంది, సంబంధాలు మారిపోతాయి, కానీ ఆ నేను అనే ఫీలింగ్ మారట్లేదు. నేను యొక్క లక్షణాలు మారచ్చు, అంటే అట్రిబ్యూట్స్ ఆడుతున్నాయి, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. బట్ నేను అనేది నిత్యం ఆత్మస్వరూపం. నేను అనేటువంటి తత్వము నిత్యముగా ఉన్నది. నిజమా కాదా? నేను మొదటి రోజు కూడా చెప్పాను ఈ విషయం. నేను ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు, నేను అబ్జర్వర్ని, ఫీలర్ని, థింకర్ని, ఎంజాయర్ని. ఈ దృశ్యం అనేది ఎంజాయిడ్, ఫెల్ట్, థాట్, సీన్, అది అనిత్యం, అది మారిపోతూనే ఉంది, కంటిన్యూస్గా మారుతుంది. ఈ ప్రపంచంలో ఏంటి కాన్స్టెంట్గా ఉందంటే చేంజ్ ఒకటి కాన్స్టెంట్గా ఉంది ఈ ప్రపంచంలో. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. బట్ నేను అనే అబ్జర్వర్ ఫీలింగ్ చేంజ్ కావట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది బాడీ, ఇన్ ది డెసిగ్నేషన్, ఇన్ అడ్రస్ ఆర్ పవర్ ఆర్ మనీ, నేను 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 అనే ఫీలింగు మూడు అవస్థల్లో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూడు అవస్థల్లో నేను అనే ఫీలింగ్. నిత్యం ఆత్మస్వరూపం హి దృశ్యం తద్ విపరీతకం. దృశ్యం, ఈ కనపడుతున్న దృశ్యం, ఈ జగత్తు దానికి ఆపోజిట్, నిత్యం కాదు, కంటిన్యూస్ గా మారిపోతున్నది. ఈ శరీరం కూడా శరీరం కూడా దృశ్యంలో భాగమే. ఏవం యో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తున సవై. అదే వివేకం. వివేకానంద అని పేరు ఎందుకు పెట్టారంటే ఆ వివేకంలో ఆనందం ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. వివేకం అంటే ఏంటంటే నిత్యానిత్య వివేకం. ఏది నిత్యం, ఏది అనిత్యం అని తెలుసుకోవటమే. సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దిత నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యవిధి. శమము దమము మీరు పేరు వినే ఉంటారు. శమము అనే శబ్దం నుంచే శాంతి అనేది వచ్చింది. శాంతిగా ఉండండి రా, శాంతిగా ఉండండి అని చెప్తారు అందరు. శాంతి, శాంతి. ఆ శాంతి అంటే ఏమిటి? దమం అంటే ఏమిటి? సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్. ఈ రెండింటికి తేడా ఏంటి అని చెప్తున్నాడు. సదైవ వాసనాత్యాగ శమో అయం ఇది శబ్దిత. దేని మీద? వాసనలు లేకుండా, అంటే కోరికలు లేకుండా ఎవరైతే తనలో తానే శాంతిగా ఉంటాడో అది శమము అని చెప్తారు. దమము అంటే బాహ్యవృత్తీనాం దమ, నిగ్రహో బాహ్యవృత్తీనాం దమయతి. అంటే ఈ ఆలోచనల్ని, కోరికల్ని నిగ్రహం చేయడమే దమము అన్నాడు. అంటే కంట్రోల్ చేయడం. కంట్రోల్ అవసరం లేకుండా తనలో తాను శాంతిగా ఉన్నవాడు శమం, శాంతి. అంటే పుట్టుక నుంచి కూడా ఇలాంటి గుణాలు ఉంటాయి కొందరికి. వర్ణాశ్రమ భేదం అందులోనే వస్తుంది. బ్రాహ్మణుడికి శమము సహజంగా ఉండాలి. బ్రాహ్మణుడి శమం లేకపోతే బ్రాహ్మణత్వం లేనట్లు లెక్క. అంటే అబ్రాహ్మణుడికి కూడా శమం ఉంటే మంచిదే, కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా యాక్టివిటీ మీద ఉంటాయి, వాళ్ళ పనులు. ఇక్కడ వీడికి అంత పనులు లేవు, వీడిని ఎగ్జామ్ చేశారు అన్ని పనుల నుంచి. నువ్వు తపస్సు చేసుకో బాబు, వేదం చదువుకో, పాఠాలు చెప్పుకో అని చెప్పారు. అంతేగాని వెళ్ళి యుద్ధం చేయి, లేకపోతే నువ్వు చంపు, లేకపోతే నువ్వు వెళ్ళి డబ్బు సంపాదించురా, వ్యాపారం చేయని చెప్పలేదు. వర్ణాశ్రమ ధర్మాలు ఇవే. సో శమము ముఖ్యంగా ఉండేటువంటి వాడు బ్రాహ్మణత్వం అన్నారు. అంటే ఇతరులకు కూడా ఉంటుంది, అది కూడా బ్రాహ్మణత్వం. వాడు శూద్రులైనా కూడా బ్రాహ్మణత్వం వాళ్ళకు వచ్చిందని చెప్పుకోవాలి. నిగ్రహో బాహ్యవృత్తీనాం దమయిత్యలు విషయేభ్య పరావృత్తి పరమోపరతీర్హి సా సహనం సర్వదుఃఖానాం తితిక్షా సా శుభా మత. ఉపరతి అంటే సాటిస్ఫాక్షన్, విషయేభ్య పరావృత్తి. విషయములు అంటే ఏంటి? ఇంద్రియములు. ఈ పంచేంద్రియములకి విషయములు.
అంటే ఇది చూడాలి, అది తినాలి, ఇది వినాలి, ఇది ముట్టుకోవాలి అనేటువంటి కోరికలు అనేటువంటి ఆ తీరు, ఆ ట్రెండ్, ఆ విషయములెంబడి పరిగెత్తకుండా, విషయములు అంటే ఏంటి, ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది అనుకోండి, అది ఆ ఐస్ క్రీమ్ అనేది ఒక విషయం. దాని మీద మీరు తింటే ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సెకండ్ టైం తినమంటే కష్టంగా ఉంటుంది, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం తింటూనే ఉండు అంటే భరించలేరు. నాకు వద్దు బాబు అని చెప్పారు. అట్లాగే డబ్బు కూడా అంతే, పదవి కూడా అంతే. నేను ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉండి తర్వాత ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ జనరల్, నాకు వద్దు బాబు అని పారిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇవి ఏమాత్రం మంచివి కాదు. విషయములకి లోబడటం అనేది విషయ లాలసత, అది భ్రష్టత్వానికి ఇండికేషన్. విషయేభ్య పరావృత్తి పరమ ఉపరతీర్హిసా, పరమమైనటువంటి శాంతి తనలో తాను ఉండిపోవడం అనేది ఉపరతి. సహనం సర్వదుఃఖానాం తితిక్ష. తితిక్ష అంటే ఏంటి, శమము దామము ఉపరతి తితిక్ష. తితిక్ష అంటే మీకు తెలుసు, టాలరెన్స్, భరించడం. ఒక ఆయన ఉండేవాడు మా కొలీగ్ మెడ్రాస్లో, నా పోస్ట్లో. ఆయన్ని వాళ్ళు కస్టమర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ కావాలని కూర్చుని బాగా తిట్టేవాడు అనమాట. ఆయన ఏం అనేవాడు కదా, పడేవాడు అనమాట. తితిక్ష, ఆయన టెస్ట్ చేయడానికి. అదే మనం భరించలేం, ఆయనలాగా మనం ఉండలేం. నేను చెప్పేది ఎవరో కొందరికి అర్థమవుతుంది ఇక్కడ. వాడు అట్లా కావాలని తిడుతుండేవాడు అనమాట. అతను టెస్ట్ చేయడానికి. ఇప్పుడు హరిశ్చంద్రుడు కూడా టెస్ట్ చేశారు కదా, అబద్ధం చెప్పించాలని చెప్పి, చెప్తాడా లేదా అని చెప్పి మొత్తం తీసేసి ఎంతవరకు తీసుకెళ్ళారు. సహనం, సహించటం, భరించటం. ఎంత భరిస్తే అంత గొప్పవాడి కింద లెక్క. మహాభారతంలో పద్యం కూడా ఉంది, అలిగిన నలుగక ఎగ్గులు బలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ బలుకక వన్నము వడి ఎడ తలపక ఉన్నతడే చూడే ధర్మజ్ఞుడిలా. కేవలం ధర్మమే, మోక్ష గురించి కాదు, కేవలం ధర్మం. ధర్మరాజు అట్లాగే ఉండేవాడు. నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత. శ్రద్ధ అనేది ఇంకోటి ఉందండి. అదేంటి అంటే, నిగమం అంటే ఏంటి, వెరీ గుడ్. ఆగమం అంటే, నిగమం ఆగమం రెండు ఉన్నాయి. ఆగమం అంటే తంత్రశాస్త్ర గ్రంథాలు, శైవ ఆగమం, వైష్ణవ ఆగమం, అందులో చెప్పినట్టుగా ఇట్ హస్ కమ్ యాజ్ ఎ ఆచారం, ఆగమ ప్రోటోకాల్ వచ్చింది. దాని ప్రకారం టెంపుల్ కట్టడము, దాని ప్రకారం పూజ చేయటము, దాని ప్రకారం అన్ని రకాల రిచువల్స్ చేయటం అనేది ఆగమ శాస్త్రం. నిగమం అంటే వేదం. వేదం అంటే ఉపనిషత్తులు కూడా కలిపి వేదం. నిగమ ఆచార్య వాక్యేషు భక్తి. భక్తి అంటే శృతి వాక్యం మీద భక్తి, ఆచార్య వాక్యం మీద భక్తి. ఎందుకు, ఆచార్యవాన్ పురుషో వేద అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఆచార్యుడు వలననే మనకి జ్ఞానం వస్తుంది. వేదం వల్ల, శృతి వల్ల కూడా జ్ఞానం వస్తుంది. ఆచార్యుడు ఎవరు అనే దానికి కూడా ఉపనిషత్తులో శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పి, అంటే శృతి తెలిసిన వాడు, అంటే వేదం ఎంతో కొంత చదువుకొని ఉపనిషత్తులు కూడా శృతి కింద, ఉపనిషత్తులు బాగా అవగా వాడు శ్రోత్రియుడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. అంటే శృతిలో నిష్ణాతుడైన వాడు, బ్రహ్మం అంటే భగవంతుడి యందు ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు. రెండు ఉండాలి, అంటే ప్రాక్టికల్, థియరీ. అటువంటి వాడిని గురువుగా తీసుకోమన్నారు. అంత పర్ఫెక్ట్గా గురువు మనకి దొరకపోవచ్చు. అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వాళ్ళు టాప్ క్లాస్, నెక్స్ట్ లెవెల్ వివేకానంద వీళ్ళు, ఇంకా నెక్స్ట్ లెవెల్ చిన్మయానంద, వీళ్ళందరూ ఇట్లా పోగా పోగా మనకి ఎవరు దొరుకుతారో, దొరికిన వాడు పెళ్లి కొడుకు కాబట్టి మనం దొరికిన గురువును పట్టుకోవాలి. చిత్తైకాగ్ర్యం తు సంలక్ష్యే సమాధానమే. లాస్ట్ సమాధానం అనే శబ్దం ఉంది. చిత్తైకాగ్ర్యం అంటే డీప్ కాన్సన్ట్రేషన్. ఇది సబ్జెక్ట్ చాలా అబ్స్ట్రాక్ట్. డీప్ కాన్సన్ట్రేషన్ లేకపోతే అసలు ఏమి అర్థం కాదు.
అందుకే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. మిగిలినవేవి బ్రహ్మ విద్యలు కావు. అందుకే మ్యాథమెటిక్స్ రావట్లేదండి, ఇదేమన్నా బ్రహ్మ విద్య వస్తుంది ఇదిగో అని చెప్పి నేర్పిస్తాం. ఇది యాక్చువల్గా బ్రహ్మ విద్య అంటే ఇదే వేదాంత శాస్త్రం. ఇది రాదు, చాలా కష్టమైనటువంటి. కాబట్టి చిత్త ఏకాగ్రత ఉంటే గానీ అసలు ఒక్క శబ్దం కూడా అర్థం కాదు. ఆ చిత్త ఏకాగ్రత అనేది కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, కాంటెంప్లేషన్, నిధిధ్యాస, శ్రవణ మనన నిధిధ్యాస, దాని కింద యోగ శాస్త్రం మొత్తం వచ్చేస్తుంది. చిత్త ఏకాగ్రం కావాలంటే యోగాభ్యాసంతో సాధ్యం. అందుకే ఇక్కడ వేదాంత శాస్త్రంలో యోగ శాస్త్రాన్ని ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తున్నారు. యోగ శాస్త్రంలో వైరాగ్యం ఉంటుంది, యోగ శాస్త్రంలో అభ్యాసం ఉంటుంది, యోగ శాస్త్రంలో కేవలం అనుభూతి ఉంటుంది. ఇక్కడ జ్ఞానం అనేది బుద్ధితో వచ్చేటువంటి జ్ఞానము, వివేచనతో వచ్చే జ్ఞానం. కానీ ఏకాగ్రత యోగ శాస్త్రంలో చెప్పినటువంటి చిత్త వృత్తి నిరోధం అనేది, యోగ చిత్త వృత్తి నిరోధం అని చెప్పింది ఉంటేనే ఏకాగ్రత అనేది సాధ్యం. అదే సమాధానం, సమాధి. సమాధానం అనే శబ్దం వాడాడు, యాక్చువల్లీ సమాధి అని చెప్పుకోవాలి. అంటే ఫుల్ అబ్జార్ప్షన్. సమాధికి కాన్సన్ట్రేషన్కి మెడిటేషన్ ఏమిటి తేడా చెప్పండి? కాన్సన్ట్రేషన్ అంటే దేశబంధ చిత్తస్య ధారణ అని పతంజలి డిఫైన్ చేసి, ఒక పాయింట్ మీద ఫిక్స్డ్గా ఉండిపోవడం కాన్సన్ట్రేషన్. ధారణ అంటారు. తర్వాత ప్రత్యేకత ధ్యానం అన్నాడు. దాని మీద ఫ్లో చాలాసేపు అట్లా ఉండిపోతే ఫ్లోగా అది ధ్యానం అని. మరి సమాధి అంటే ఏమిటి? స్వరూప శూన్యమివ సమాధి. ఆ ఫ్లోలో, ఆ ధ్యానంలో తన్ను తాను మర్చిపోయి తన్మయత్వం చెందడం, అందులో కలిసిపోవడం. దేని మీద మీరు ధ్యానం చేస్తున్నారో, దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అందులో కలిసిపోవడం అనేది సమాధి. సమాధానం అన్నాడు ఇక్కడ, రెండోటే. అంటే మన తెలుగులో సమాధానం కాదు ఇది. తెలుగులో ప్రశ్న సమాధానం అదివే. ఇక్కడ సమాధానం అంటే సమాధి. సంసార బంధ నిర్ముక్తి కథం స్యాద్ మే దయానిధే. గురువు గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ సంసార బంధం నుంచి ఎట్లా ముక్తి వస్తుంది ఓ దయానిధి. దయానిధి అంటే దయన్ నిధిలాగా ఉన్నవాడు, అంటే దయ మీద. గురువులందరికీ కూడా అవ్యాజ కరుణ దృష్టి ఉంటుంది అనమాట. ఏం కారణం ఉండదు. నీ దగ్గర ఏదో కొట్టారని, నీ దగ్గర ఫీజు తీసుకోవాలని, లేకపోతే నీ దగ్గర ఏదో సంపాదించాలని ఏ గురువుకి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాడైతే వాడు ఫేక్ గురువు. నిజమైన గురువుకి అసలు ఏ ఇంట్రెస్ట్ ఉండదు, వాడు అన్ని వదిలిపెట్టినవాడు. కేవలం దయా కరుణతోనే శిష్యుడికి బోధ చేస్తాడు. అందుకే గురువుని దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి ఆయన అడగమంటున్నాడు, ఏమని? సంసార బంధ నిర్ముక్తి కథం స్యాత్మ మే దయా. నాకు ఎట్లా రావచ్చు సంసార బంధ విముక్తి? ఇతియా సుదృఢ బుద్ధిర్ కర్ వక్తవ్య సా ముముక్షుత. అంటే మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే ఆ మాట అనగలడు. సో ఆ మాట అనే శిష్యుడు ముముక్షువు, నిజంగా మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఫేక్ కాదు. చాలా మంది ఫేక్ గురువులు ఉంటారు, ఫేక్ స్టూడెంట్స్ అంతకంటే ఎక్కువ ఉంటారు. రెండు కూడా వేస్ట్ క్యాండిడేట్స్. ఉక్త సాధన యుక్తేన విచార పురుషేణ హి కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థం ఆత్మన శుభమిచ్చత. పూర్వోక్త సాధన సంపన్నుడైన ఆత్మసుఖము కోరు పురుషుడు, అంటే ఈ శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ముముక్షుత్వము, ఇవన్నీ ఇహాముత్ర ఫలభోగ విరక్తి ఉన్నవాడు మటుకే పూర్వోక్త సాధన సంపన్నుడే. ఉక్త సాధన యుక్తేన విచార పురుషేణ హి కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థం ఆత్మన శుభమిచ్చి. ఎందుకోసం? వాడి మంచి కోసం. మీకు ధ్రువుడి కథ వినే ఉంటారు మీరు. ధ్రువుడు తపస్సు చేసుకుంటానని వెళ్తాడు. ఇప్పుడు నారదుడు, నీవెక్కడ తపం ఎక్కడ, నువ్వు చిన్న పిల్లవాడివి, తపస్సు నీకెక్కడా అని అంటే, లేదు నేను తపస్సు చేసుకోవాలని చెప్తే, అప్పుడు నీకు అది అంటే నాకు అది శుభము, నాకు అదే కావాలి. ప్రహ్లాదుడు కూడా అన్నీ వదిలేసి, చదువుకున్నామంటే అన్ని చదివించినను గురువులు ధర్మార్థముఖర శాస్త్రములను నే చదివినవి కాదు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పి
చివరికి ఏం చెప్తాడంటే ఈ సంసారం వేస్ట్, ఈ జన్మ అనవసరపు. ఆయన బద్ద లెక్క చెప్పాడు. మొత్తం 100 years అనుకున్నా కూడా అందులో 50% స్లీప్కే, నిద్రలో పోయింది. ఆ మిగిలిన 50%లో బాత్రూమ్కి వెళ్ళడానికి, కళ్ళు నొక్కడానికి ఇంకొక 25% ఉంటుంది. తర్వాత బస్సులు ఎక్కడానికి, అక్కడ దిగడానికి, ఎక్కడానికి ఇంకో 25. చివరికి నీ మిగిలేది ఎంత? 5% 10% నీ స్వంతానికి మిగులుతుంది. ఆ కాస్త మిగిలిన దాన్ని నువ్వు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసి వేస్ట్ చేసుకునే బదులు, నువ్వు మోక్షం గురించి శ్రీహరిని ధ్యానం చేసి మోక్షం సాధించు అని ప్రహ్లాదుడు వాళ్ళ క్లాస్మేట్స్ అందరికి చెప్తాడు. తను వింటమే కాకుండా, అది ఎట్లా తెలిసింది ప్రహ్లాదుడికి? గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పాడు. నోత్పద్యతే వినా జ్ఞానం విచేరేణ అన్య సాధనై యథా పదార్థ భావమి ప్రకాశేన వినా క్వచిత్. విచారము లేకుండా జ్ఞానము రాదు, జ్ఞానము రాకుండా మోక్షము రాదు. సింపుల్. జ్ఞానాన్ముక్తి, జ్ఞానము లేకుండా మోక్షము రాదు. విచారణ లేకుండా జ్ఞానము రాదు. ఇప్పుడు విచారణ మొదలెడుతున్నాం. అంటే ఈ ప్రీ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడికే ఆ విచారణ వల్ల దాని ఫలితం వాళ్ళకు వస్తుంది. అది లేవనుకోండి, ఫ్లాప్, మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. మనకి పూర్తిగా ఉన్నాయని నేను చెప్పట్లేదు, ఎంతో కొంత ఉన్నా అంతవరకైనా మీకు ఉపయోగం. కోహం కథమిదం జాతం కోవా కర్తాస్య విద్యతే ఉపాదానం కిమస్తి విచార స్వయం. నేనెవరు అనేది ఫస్ట్ క్వశ్చన్ విచారణలు. ఈ ఈ జగత్ ఎవరు, ఏమిటి? ఈ కనపడే దృశ్య జగత్. నేను చేయాల్సిందేంటి? ఈ జగత్తుని సృష్టించిన కర్త ఎవరు? అంటే జగత్తు తనంతట తానే వచ్చిందా? జగత్తు తనంతట తాను సృష్టించుకుని వచ్చిందా, లేదా సృష్టికర్త ఉన్నాడా అనేది పెద్ద క్వశ్చన్. అకార్డింగ్ టు సైన్స్ అండ్ ఎథిజం అండ్ అగ్నాస్టిసిజం అండ్ స్కెప్టిసిజం అండ్ బుద్ధిజం అండ్ జైనిజం, జగత్ తాంటదే వచ్చింది. దేర్ ఈజ్ నో సృష్టికర్త. బట్ అకార్డింగ్ టు హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, సృష్టికర్త ఉన్నాడు. సిక్కులది ఒక మంచి స్టేట్మెంట్ ఉంది, ఏ ఓంకార్ కర్త అంటారు వాళ్ళు. కర్తార్ అంటారు. కర్తార్పూర్ అని ఉంది. కర్త అంటే సృష్టించిన వాడు. అదే కాడ ఈ జగత్తు కర్త ఎవరు అంటే మనిషి ఉంటాడని కాదు, ఎవడో మనిషి ఈ జగత్తును సృష్టించాడంటాం కాదు. ఏదో ఒక శక్తి ఈ జగత్తును సృష్టించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి శక్తి ఏమిటది? ఉపాదానం కిమస్తిహ విచార. ఈ జగత్తు దేని చేత ఏర్పడింది? ఉపాదానం అంటే ఇప్పుడు కుండలన్నీ మట్టితో ఏర్పడినట్టుగా, ఆభరణాలన్నీ బంగారంతో ఏర్పడినట్టుగా, ఈ జగత్తు మొత్తం దేంతో ఏర్పడింది? అది భగవద్గీత 2వ అధ్యాయంలో అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం సతం అంటాడు. దేని చేత ఈ సృష్టి ప్రపంచం ఏర్పడిందో అది అవినాశి, దానికి నాశనం లేదు. ఈ సృష్టిలో అన్నిటికీ నాశనం ఉంది, కానీ దేని చేత ఇది విశ్వం ఏర్పడి దానికి నాశనం లేదు. అదేమిటది చెప్పండి? సైన్స్ ప్రకారం చూస్తే కూడా, నేను ఇంతకుముందు ఆర్టికల్స్ రాశాను, మోడర్న్ ఫిజిక్స్ అండ్ అద్వైత వేదాంత అని కంపారిజన్ 1970s. మోడర్న్ ఫిజిక్స్లో ఈ సృష్టి ఏమిటి అని అడిగినప్పుడు రెండు ఫిజిక్స్ ఉన్నాయి. ఒకటి న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్, ఒకటి మోడర్న్ ఫిజిక్స్. పాత క్లాసికల్ ఫిజిక్స్లో 4 ఫండమెంటల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఏమిటవి? మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం. ఏమండి, అవునా కదా? ఇక్కడ అందరూ ఫిజిక్స్ చదివిన వాళ్ళే కూర్చున్నారు, ఇంకా చదువుతున్న వాళ్ళు కూడా వచ్చారు. ఫిజిక్స్లో మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైం, ఈ 4 ఉంటేనే ఏదైనా కథ ఉండేది. అంటే కనపడేవన్నీ కూడా మ్యాటరు. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్ ఫార్మ్. కెమికల్ రియాక్షన్స్ అన్ని ఇటువైపు అటువైపు ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తేనే ఆ కెమికల్ రియాక్షన్ నిజం, లేకపోతే కెమికల్ రియాక్షన్ రాదు. సేమ్ మ్యాటర్ విల్ బి దేర్, బట్ ఇట్ విల్ బి చేంజ్. ఎనర్జీ కూడా అంతే. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతోందంటే మెకానికల్ ఎనర్జీ, దీనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.
ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత వస్తుందో ఈ మెకానికల్ ఎనర్జీ అంతే ఉంటుంది, రెండు ఈక్వల్. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. స్పేస్ టైంలో ఈ రెండు ఉన్నాయి. ఇది ఓల్డ్ ఫిజిక్స్, న్యూటేనియన్ క్లాసికల్ ఫిజిక్స్. న్యూ ఫిజిక్స్ అంటే మోడర్న్ ఫిజిక్స్లో స్పేస్ టైం అనేవి అబ్సల్యూట్ కాదు అని ఐన్స్టీన్ ప్రూవ్ చేశాడు. అంటే ఒక చాలా హై స్పీడ్లో ఎవరైనా వెళ్తే వాడి స్పేస్ తగ్గిపోతుంది, వాడి టైం తగ్గిపోతుందని ప్రూవ్ చేశాడు. దీనికి మన పురాణ గ్రంథాల్లో హరివంశంలో ఒక కథ ఉంది. బలరాముడు పెళ్లి చేసుకుంది ఎవరిని? ఆ రేవతి పెళ్లి కాకముందు వాళ్ళ ఫాదర్ రైవతుడు అనేటువంటి వాడు కుశస్థలి అనే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఈ అమ్మాయికి ఎంత ట్రై చేసినా పెళ్లి కావట్లేదు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బ్రహ్మదేవుడిని అడగటానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయనకి ఏదో విమానం ఉంది, ఏదో ఉంది, పెడతానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ బ్రహ్మగారు ఇట్లాగే ఏదో మీటింగ్లో ఉన్నాడు. సో ఈయన వెయిట్ చేయాల్సి వచ్చి, ఆ వెయిట్ చేసిన తర్వాత బ్రహ్మను వచ్చి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసావు, ఇంత దూరం వచ్చి, ఈ టైంలో మీ భూమండలం మీద కొన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. నీకు అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అక్కడ, అందరు చచ్చిపోయారు. నువ్వు వెనక్కి వెళ్ళు, ఇప్పుడు బలరాముడు వాడు ఉంటాడు, వాడు చేసుకుంటాడని. సో అప్పుడు వెనక్కి వస్తే అప్పుడు బలరాముడు అనేవాడు ఉంటాడు, వాడు చేసుకుంటాడు. సో ఇది యాక్చువల్గా మనకు కాస్తుంది. అదే వీళ్ళు ఫిజిక్స్లో ట్విన్ పారాడాక్స్ అంటారు. ఇద్దరు ట్విన్స్ ఉంటే ఒక ట్విన్ రాకెట్ ఎక్కి చాలా హై స్పీడ్లో వేరే గెలాక్సీలకు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే, అంటే ఎంత స్పీడ్ అంటే లైట్ స్పీడ్కి దగ్గరగా ఉండేది. లైట్ స్పీడ్ అంతా 1,86,000 మైల్స్ పర్ సెకండ్. దానికి ఒక ఫ్రాక్షన్ స్పీడ్లో వీడు కనుక రాకెట్లో వెళ్తే ఎంత ఫ్రాక్షన్లో వెళ్ళాడో అంత ఫ్రాక్షన్ వాడు టైం తగ్గిపోతుంది. వాడు వెనక్కి వచ్చేటప్పటికి వీడు ట్విన్ ఎవడుతున్నాడో వాడు ముసలాడు అయిపోవచ్చు లేదా చచ్చిపోవచ్చు. వీడు మామూలుగానే ఉంటాడు. దానికి ఒక ఫ్యాక్టర్ √1 - v² /c² అని ఉంది. v మన వెలాసిటీ, c వెలాసిటీ ఆఫ్ లైట్. As v tends to equal to c, that v²/c² tends to become 1, and 1 - 1 is 0. √0 is 0. c కనుక v అవుతాయి అంటే, ఇఫ్ యూ ట్రావెల్ ఎట్ వెలాసిటీ ఆఫ్ లైట్ 1,86,000 మైల్స్ పర్ సెకండ్, దెన్ యువర్ టైమ్ ఇస్ 0 అండ్ యువర్ స్పేస్ ఇస్ 0. అది రిలేటివిటీ థింగ్. దాన్ని ప్రూవ్ చేశారు. ఎట్లా ప్రూవ్ చేశారు? ఇక్కడ ఉన్న హై స్పీడ్ జెట్స్ ఉన్నాయి, ఆ జెట్స్లో వెళ్ళినప్పుడు అటామిక్ క్లాక్స్ పెట్టుకుని, అంటే 10⁻⁻⁹ సెకండ్స్, పికో సెకండ్స్, 10⁻⁻12 సెకండ్స్ తేడా వచ్చింది ఆ స్పీడ్కి. ఈ ఫార్ములా ప్రకారం ఐన్స్టీన్ చెప్పినట్టుగా తేడా వచ్చింది టైంకి. టైం మెజర్ చేశారు రెండు ఈవెంట్స్ మధ్యన, అట్లాగే స్పేస్ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన. కాబట్టి వాడు చెప్పింది నిజం అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే స్పేస్ టైం నిజంగా లేవు, ఉన్నట్టుగా కనపడతాయి. ఎవరి స్పేస్ వాడిది, ఎవరి టైం వాడిది. అందుకే ఇప్పుడు మనం ఈ చనిపోయిన వాళ్ళకు కూడా వాడికి ఒక ఫస్ట్ చనిపోయిన సంవత్సరం వాడికి మాసికం అని, వాడికి ఒక రోజు మనకి ఒక నెలని, ఆ తర్వాత ఆబ్దికం వాడికి ఒక రోజు మనకి ఒక సంవత్సరం అని అంటుంటాం. అంటే ఆ లోకాల్లో వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. అట్లాగే ఈ రాకెట్లో వెళ్ళే టైం వేరు, మన టైం వేరు. సో ఈ విధంగా స్పేస్ టైంకి అబ్సల్యూట్నెస్ లేదు అని ఐన్స్టీన్ ప్రూవ్ చేశాడు, నేనుగా. పోతే మిగిలింది ఏంటి? మ్యాటర్ అండ్ ఎనర్జీ, అంతే. అది కూడా ఆయన రెండు వేరు కాదు, ఒకటేనని E = mc² అని ప్రూవ్. ఆటం బాంబ్ అంటే అదే. ఇప్పుడు అందరు గజ వణికిపోయి ఆటం బాంబులు ఏం జరుగుతుంది? ఒక చిన్న మాస్ యురేనియం ఎక్స్ప్లోషన్ కావడం వల్ల ఎనర్జీ కింద కన్వర్ట్ అవడం వల్ల E = mc² అని ఉంది. m1 గ్రామ్ అయితే 1 × c². c అంటే 3 × అదే ఇందాక 1,86,000 మైల్స్ పర్ సెకండ్, అది మెట్రిక్ సిస్టంలో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. దాని స్క్వేర్ అంటే 9 × 10⁻16 వాట్స్. కిలోవాట్ అంటే 1000 వాట్. ఇది 10⁻16 వాట్స్. అంటే ఈ మెగా 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 గిగా గిగా వాట్స్ ఎనర్జీ వస్తుంది 1 గ్రామ్ మ్యాటర్ని న్యూక్లియర్ బాంబులో ఎక్స్ప్లోడ్ చేస్తుంది. ఆ 1 గ్రామ్తో మనం హైదరాబాద్ సిటీని లేపేయచ్చు. హైదరాబాద్ సిటీ ఏంటి, తెలంగాణ లేచిపోతుంది. అంత ఎనర్జీ వస్తుంది ఆటం బాంబులో. అది వేస్తారని అందరూ గజ వణికిపోతున్నారు. ఇప్పుడు యుక్రెయిన్లో రష్యా వేస్తుందని, మొన్న పాకిస్తాన్ వేస్తుందని, ఇండియా వేస్తుందని. అంత ఇదంతా మూలం ఏంటంటే E = mc². అంటే మ్యాటర్ ఎనర్జీ రెండు ఒకదానికొకటి మార్చవచ్చు. ఆటం బాంబులో మ్యాటర్ ఎనర్జీ కింద మారుతుంది, కాస్మిక్ రేస్లో ఎనర్జీ మ్యాటర్ కింద మారుతుంది.
పార్టికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎనర్జీ బయట నుంచి వచ్చే పార్టికల్స్ కింద మారుతాయి. చివరికి డ్యువల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అని ప్రతి పార్టికల్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, న్యూట్రినో ఆర్ ఈవెన్ ఫోటాన్, అవి పార్టికల్స్ కూడా, వేవ్స్ కూడా, ఎనర్జీ కూడా. లైట్ ఉందండి, లైట్ అందరూ మీరు ఏమనుకుంటే ఎనర్జీ అనుకుంటారు, కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది పార్టికల్ గా ఫోటాన్స్, జీరో మాస్ ఫోటాన్స్. అలాగే ఇప్పుడు న్యూట్రాన్స్ ఉన్నాయి, అది మీకు అందరూ పార్టికల్స్ అనుకుంటారు, హెవీ వెయిట్. న్యూట్రాన్ డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అవి వేవ్స్ కింద కనపడతాయి. అంటే పార్టికల్, వేవ్, డ్యువల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అని వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్ లో డిక్లరేషన్ ఇచ్చారు. ప్రతి పార్టికల్ కి ఒక వేవ్ లెంత్ ఉంటుందని చెప్పారు. అంటే ఈ టేబుల్ కూడా ఒక వేవ్ కింద చెప్పచ్చు, ఎనర్జీ మ్యాటర్ ఈక్వలెన్స్ అనమాట. సో చివరికి ఏమైపోయింది, ఇదంతా వేదాంతంలో లేదు మీకు. ఏమిటయ్యా ఉంది చివరికి అంటే, ఏదో ఉందండి, అది మన కళ్ళకి మన మాయాలో కానీ మ్యాటర్ లాగానే ఎనర్జీ లాగానే కనపడుతుంది, ఓసారి అటు ఓసారి ఇటు. మరి ఎవరికి ఎట్లా కనపడుతుంది అంటే, మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తే అట్లా కనపడుతుంది. మీరు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది పార్టికల్ మ్యాటర్ లాగా కనపడుతుంది, మీరు డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ఎనర్జీ వేవ్ లాగా కనపడుతుంది. సో మీ బట్టే అన్నీ కనబడుతున్నాయి. అంటే అబ్జర్వర్ అనేవాడు ఇంపార్టెంట్ ఆడు క్వాంటమ్ ఫిజిక్స్ లో. అబ్జర్వర్ అంటే ఎవరు? నేను. ఇందాక మనం కొట్టుకుంటాం, 20 రోజులు బట్టి కొట్టుకున్నా, నేనే అబ్జర్వర్. సో అబ్జర్వర్ బట్టే అన్నీ కనబడుతున్నాయి. రిలేటివిటీ థియరీ అంటేనే అది. చివరికి ఉన్నది ఏంటంటే ఒకటే ఉంది, అది రకరకాల ఫార్మ్స్ లో మ్యాటర్ గా కనపడుతుంది, రకరకాల ఎనర్జీగా కనపడుతుంది, దీని నుంచి అది మారుతుంది. అదే ఇక్కడ ఈయన చెప్తున్నది. ఏం చెప్తున్నాడు? ఉపాదానం కిమస్తిహ విచార సోయమి. దేని చేత ఈ విశ్వం ఏర్పడిందంటే అది ఆ ఎక్స్ ఏదైతే ఉందో, మ్యాటర్ కింద కానీ ఎనర్జీ కింద కానీ ఏది కనపడుతుందో అది బ్రహ్మము. అది ఉపాదాన కారణం. అది మట్టి, ఆ మట్టితో కుండలన్నీ ఏర్పడుతున్నాయి, అది బంగారు, దాంతో నగలన్నీ ఏర్పడుతుంది. సో అది తెలుసుకోవడం. ఉపాదానం అంటే అది ఉపాదాన కారణం. అజ్ఞాన ప్రభవం. దానికి ముందు నాహం భూత గణో దేహో. ఇప్పుడు నేనెవరు అనే క్వశ్చన్కి ఆన్సరు, ఈ ఈ దేహం నేను అని అందరూ ప్రతి వాళ్ళు చెప్తుంటాం. దేహం నేను కనుక అయ్యేట్లయితే, దేహం దేని చేత ఏర్పడింది? ఈ పంచభూతములతో ఏర్పడింది. ఈ భూతగణములతో ఏర్పడినటువంటి దేహం నేను కాదు. నాహం భూతగణో దేహో నాహం చ అక్షగణస్తథా. అక్షగణములు అంటే ఇంద్రియములు, కళ్ళు, చెవులు, ఇవన్నీ, ముక్కులు, ఇవన్నీ, అవి కూడా నేను కాదు. అవి ఉన్నాయి నాకు నిజమే, వాటితో నేను చూస్తున్నాను, వింటున్నాను, కానీ అవి నేను కాదు. ఏతద్విలక్షణ కశ్చిత్ విచార సోయమీదృశ. ఈ నేను ఏది కాదో ముందు చెప్తే సరిపోతుంది. ఏది అవునో చెప్పడం చాలా కష్టం కాబట్టి, నేనెవరు అనే ప్రశ్నకి ఆన్సర్ రాదు కాబట్టి, నేను ఏది కాదో అది లిస్ట్ ఇస్తే చివరికి మిగిలింది నేను అని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఏది కాదంటే శరీరం నేను కాదు, ఎందుకంటే పంచభూతాలతో ఏర్పడింది, అది మారిపోతుంది. ఇంద్రియములు నేను కాదు, మనస్సు నేను కాదు. అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే సంకల్పో వివిధ కర్త విచార సోయమీదృశ. అజ్ఞాన మూలకమగు నామరూపాత్మక ప్రపంచము సర్వము వివిధ సంకల్పములను, కర్తృత్వము కూడా జ్ఞానము చేత విలయము చెందును. మరి ఈ అజ్ఞానంలో ఎన్నాళ్ళు ఉండాలండి? ఎప్పటికి ఇట్లాగే ఉండాలా? రామకృష్ణ పరమహంస మంచి కథ చెప్తున్నాడు. ఒక గుడ్డాడు ఉన్నట్ట, ఆ గుడ్డాన్ని ఒక రౌండ్ గోడ ఉన్నటువంటి కోటలో పడేశారు. ఆ కోటకి ఒకటే ద్వారం ఉంది. ఆ ఆ కోట గోడని ఇలా పట్టుకుని గుడ్డాయన నడుస్తుంటాడు. సరిగ్గా ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి దురద బుట్ట చేయి తీసేసి గోక్కుంటాడు నడుస్తూ. అది దాడిపోతుంది, మళ్ళా గోడ పడుతుంది, ఇలాగే తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు బయటకు వచ్చేది అంటే, ఎవడో వచ్చి బాబు ఇక్కడ ఇది ఉంది రా అని చెప్పి బయట తీసుకెళ్తే అప్పుడు వస్తాడు. మన పరిస్థితి అట్లా. అజ్ఞాన మూలకమగు నామరూపాత్మక ప్రపంచము సర్వము వివిధ సంకల్పములను, కర్తృత్వము కూడా జ్ఞానము చేత విలయము చెందుతుంది. ఎట్లా అయితే ఆ గుడ్డాయనికి జ్ఞానం, ఇక్కడ డోర్ ఉంది, నువ్వు బయటికి రా అని ఎవరైతే చెప్తాడో, ఒక గురువు కానీ, ఒక ఫ్రెండ్ కానీ, వెల్ విషర్ కానీ, అట్లాగే ఈ నామరూపాత్మకమైన జగత్తు అజ్ఞానముతో ఉన్నది కాబట్టి, ఈ జగత్ ఒకటే కాదు, వివిధ సంకల్పములు, అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి,
నేను చచ్చిపోతాను, నేను చావకుండా ఉండాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఇది కావాలి అని కోరికలు, ఈ సంకల్పాలన్నీ కూడా కర్తృత్వం కూడా, అంటే నేను ఇది చేశాను, నేను అది చేస్తాను, ఇట్లాంటివన్నీ కూడా అజ్ఞానం వల్లనే ఉన్నాయి. అంటే నేను అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మొత్తము అజ్ఞానంతో అబద్ధమైనటువంటి విషయం. నేను ఫలానా, నాకు ఇది ఉంది, నాకు అది లేదు, నాకు ఇది కావాలి. అంటే మామూలుగా పూజల్లో అజ్ఞానంలోనే పూజ చేస్తున్నాడు కాబట్టి మొదలు సంకల్ప అజ్ఞానంలో ఉంటుంది. నేను ఫలానా, నా వైఫ్, నా పిల్లలు, మేమంతా సుఖంగా ఉండాలి, క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అని చెప్తాం. ఇదంతా అజ్ఞానంలో భాగం. ఇక్కడ ఇది హయ్యర్ లెవెల్. ఇది బ్రహ్మజ్ఞానం, వేదాంతం, మోక్షం గురించి వచ్చి ధర్మార్థ కామ మోక్షాలు చూసారా, ఆ నాలుగోది ఇది. ఇందులో ఇవన్నీ లేవు బాబు అని ప్రూవ్ చేస్తాడు, ఇవన్నీ అబద్ధాలు అని ప్రూవ్ చేస్తాడు. ఎందుకు అబద్ధాలు అంటే ఫస్ట్ పాయింట్ మీకు అందరికి తెలిసిన విషయమే, అన్ని టెంపరీ. ఉద్యోగం టెంపరీ, పోస్ట్ టెంపరీ, బాడీ కూడా టెంపరీ. ఇప్పుడు ఎన్ని బాడీస్ అయినా ఇంత మునుపు, ఎన్ని జన్మలు అయినాయో, ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో, ఎంతమంది ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎనిమీస్ అవుతారు. వాడు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకున్నా వాడు ఎక్కడ మాయమైపోయాడు తెలియదు, వాడు బతుకున్నాడో లేదో తెలియదు, కోవిడ్లో పోయాడో మనం ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇవన్నీ కూడా టెంపరీ అనేది కనబడుతున్నాయి. కాబట్టి దేన్ని నమ్మడానికి వీల్లేదు, దేని మీద డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. ఈవెన్ క్లోజ్ రిలేషన్స్ కూడా, భార్య భర్త తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా టెంపరీయే. అంటే కొంచెం లాంగ్ టర్మ్ కావచ్చు, మిగిలిన ఇంకా షార్ట్ టర్మ్. గవర్నమెంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఎవడు మొహం చూడడు అక్కడ. సో అట్లాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది. సో అట్లాగే ఈ అంతా కూడా టెంపరీ. ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కానీ వాడు ఇప్పుడు చూడండి ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, ఏంటి వాళ్ళ పరిస్థితి. మొత్తం ప్రపంచం సతమతం అయిపోతుంది, ఏమవుతుంది, వరల్డ్ వార్ వస్తుంది అనుకుంటారు వాళ్ళ వార్ వల్ల. అంత ఫ్రెండ్షిప్, అంత ఎనిమిటీ కూడా మొదలైంది. సో ఇదంతా ఒక మూర్ఖత్వము, ఒక అజ్ఞానము. ఏతయోరుపాదానమేకం సూక్ష్మం సదవ్యయం యథైవ మృద్ఘటాదీనాం విచార స్వయం ఈదృశ. ఘటాదులకు మృత్తు ఉపాదాన కారణమైనట్లు ఈ అజ్ఞాన సంకల్పములకు ఏకము సూక్ష్మము అవయవముకు సత్తయే ఉపాదాన కారణము. అంటే ఏదో ఇందాక చెప్పాను సరా, ఎక్స్ ఏదైతే ఉపాదాన కారణం, దేనివల్ల దేని రూపాలే ఇవన్నీ, ఏది మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు ఏదైతే కలుస్తుందో అది. 15. ఏతయోరుపాదానమేకం సూక్ష్మం సదవ్యయం యథైవ బుద్ఘటేదైనాం విచార స్వయం ఈదృశ. అహమేకోపి సూక్ష్మశ్చ జ్ఞాత సాక్షి సదవ్యయ తదహం నాత్ర సందేహో విచార స్వయం ఈదృశ. ఈ విచారం అనేది అంటే అనాలిసిస్ అనేక రకాలుగా ఉంది. ఫస్ట్ ఈ కనపడే దృశ్యం యొక్క అనాలిసిస్. ఈ దృశ్యం అంతా కూడా బ్రహ్మము యొక్క రూపము అని తెలుస్తున్నది. రెండోది నేనెవరు అనే దానికి, అహం ఏకోపి, నేను ఒక్కడనే, సూక్ష్మశ్చ, సూక్ష్మమైన వాడిని, జ్ఞాత, తెలుసుకునేవాడిని, నోయర్, నేనెవరు అనేది చిన్మయానంద్ గారు ఎప్పుడు అంటున్నాడు, నోయర్, ఫీలర్, థింకర్, ఎంజాయర్. నేను అదేనా కాదా. సో జ్ఞాత, సాక్షి, అబ్జర్వర్. ఇందాక క్వాంటమ్ మెకానిక్స్ అబ్జర్వర్ చెప్పాను. సత్, ఎగ్జిస్టెన్స్ ఉన్నవాడిని నేను ఫస్ట్. అవ్యయ, ఖర్చు లేని వాడిని. వ్యయం అంటే ఖర్చు, ఖర్చు కాకుండా ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు. అంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు నేను ఎప్పటికీ ఉన్నాను, నిద్రలో కూడా ఉన్నాను, స్వప్నంలో కూడా ఉన్నాను, చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను 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 అనే ఫీలింగ్ ఏదవుతుందో, అంటే మన అంతకుముందు ఏంటంటే అంతకుముందు పూర్వజన్మ ఉంటుంది, అది మన వాళ్ళు చెప్పేది. మరి ఇప్పుడు చచ్చిపోతే ఏమనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది. అదే నేను అనేది ఎప్పటికీ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోట్. సాక్షి సద్ అవ్యయ తదహం నాత్ర సందేహో విచార స్వయం ఈదృశ. ఆత్మా నిష్కలో హి ఏకో దేహో బహురావృత అయోరైక్యం ప్రపశ్యంతి జ్ఞానం. నేను అనే తత్వము ఒకటిగానే ఉంటున్నది, ఉన్నదా లేదా. మీరు లాస్ట్ వీక్ వచ్చారు, ఇప్పుడు వచ్చారు, నేను నేను మీ ఫీలింగ్ అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది. అట్లాగే చిన్నప్పుడు
బాల్యాదిష్వపి జాగ్రత్తాదిపి సదా ఎక్కడుంది దక్షిణామూర్తి స్తోత్రం. సర్వాస్వస్థాస్వపి వ్యావృత్త స్వనువర్తమానం అహమిత్యంత స్ఫురం. నేను 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 అనే ఫీలింగు ఫస్ట్ థాట్, ఫస్ట్ ఫోర్మోస్ట్, మోస్ట్ ప్రైవేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిస్. అది ఉంటేనే తర్వాత నువ్వు అనేది వచ్చేది, తర్వాత దృశ్యం అనేది వచ్చేది. ద్రష్టం ఉంటేనే దృశ్యం. అహమేకోపి సూక్ష్మ జ్ఞాత సాక్షి సద్ అవ్యయ తదహం నాత్ర సందేహో విచార సోయం ఈదృశ. ఆత్మ వినిష్కళో హ్యేకో దేహో బహుభిరావృత. మరి దేహం సంగతి ఏంటి? ఈ దేహం అట్లా కాదు. దేహం అనేక అంగాలతో ఉన్నది, చెవులు ముక్కు కళ్ళు వీటితో ఉన్నది. తర్వాత అనేక అవతారాలు ఎత్తింది. మనం ఈ జీవితంలో ఎన్నో అవతారాలు ఎత్తామా లేదా? ఈ ఉద్యోగం అవతారం, ఆ ఉద్యోగం ఇంకో అవతారం, కల్లో ఒక అవతారం, నిద్రలో అవతారం, ఈ క్లాస్ రూమ్లో ఒక అవతారం. సో ఈ అవతారాలన్నీ ఎత్తుతున్నాం. సో ఈ అవతారాలన్నీ దేహం ఎత్తుతున్నది. నేను అనే ఫీలింగ్ అందరికి ఒకటిగానే ఉంది. తను తాను ఎవడు మోసం చేసుకోలేడు. ఇతరులు మోసం చేయొచ్చు, కానీ తను తాను మోసం చేసుకో. ఆత్మ వినిష్కళో ఏకో, ఏకముగా ఉన్నది, కానీ దేహము బహుభిరావృత. తయోరైక్యం కానీ రెండు ఒకటి అనుకుంటున్నారు. కిమజ్ఞానం తప్ప ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉందా? నేను దేహాన్ని అనుకోవటం, చెప్పటం, రాయటం, డిక్లేర్ చేయటం, సంకల్పాలు చెప్పడం, పూజలు చేయటం, ఇవన్నీ అజ్ఞానంలో భాగాలు. ఆత్మా నియామకశ్చ అంతర్దేహో బాహ్యో నియమ్యక తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు? నియామకుడు ఎవరు? నేను. నేను కావాలంటేనే ఏదైనా ఉంటుంది, లేకపోతే ఏమి లేదు. కానీ అది మర్చిపోయి నేను శరీరాన్ని, నేను చెయ్యిని, నేను కాలుని, నేను తలకాయని, నేను మెడకాయని అనుకుంటే ఎట్లా ఉంటుంది? అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అదే చెప్తున్నాడు. తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ఇంకా ఆత్మ జ్ఞానమయో పుణ్యో దేహో మాంసమయో అశుచి తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. నేనెవరిని? నేను జ్ఞానమయుణ్ణి. అంటే జ్ఞానమే నా స్వరూపం. ఐఎమ్ ఏబుల్ టు నో. నోయర్ కదా, నోయర్, ఫీలర్, థింకర్, ఎంజాయర్, అబ్జర్వర్. ఐ హ్యావ్ ది కెపాసిటీ టు నో. దేహానికి ఆ కెపాసిటీ ఉందా? దేహం మాంసమయం. ఆయన భజగోవింద శ్లోకాల్లో కూడా ఆయన అంటుంటా, నారీ స్తనభరనాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింత్య వారం. మగవాళ్ళందరూ ఆడవాళ్ళ నాభి స్తనభర దేశాన్ని చూసి పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. అదే నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం పొందొద్దు. ఎందుకంటే అందులో ఉన్నది ఏంటి? మాంస వసాది వికారం. ఆడదాని దేహంలోనే కాదు, మగాడి దేహంలో కూడా అదే ఉన్నాయి. మాంసము, రక్తము, ఎముకలు, పరమ నికృష్టమైనటువంటివన్నీ ఉన్నాయి. అది నేను అనుకుంటున్నా. అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందా? ఒక్కసారి చూస్తే మనం భరించలేము. అటువంటి దేహాన్ని నేను అనుకోవడం ఎంత కరెక్టు? ఏమండి? ఆత్మ జ్ఞానమయ పుణ్య. నేనెవరు? నేను జ్ఞానమయుణ్ణి, పుణ్యుణ్ణి, పుణ్యాత్మన. దేహో మాంసమయ అశుచి తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ఇంతకంటే అజ్ఞానం ఇంపార్టెంట్. ఆత్మా ప్రకాశక స్వచ్ఛ దేహ తామస ఉచ్యతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ప్రకాశము చేయువాడు ఆత్మ. అంటే నేను అనే ప్రకాశం ఉంటేనే ఇంకేదన్నా తెలుస్తుంది. థ్రోయింగ్ లైట్ ఆన్ ఎ సబ్జెక్ట్ అంటే ఏంటి? తెలుసుకోవడం, తెలివి, తెలుసుకునేగలిగే శక్తి ఎవరికి ఉంది? నాకుంది, ఆత్మకుంది. దేహానికి ఉందా? మాంసానికి ఉంటుందా? ఎముకలకు ఉంటుందా? రక్తానికి ఉంటుందా? ఉండదు. అది నేనని ఎట్లా అనుకుంటాం? చెప్పండి. మీరు ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానవత్. మేమే క్వశ్చన్లు వేస్తున్నాం, మీరు అడిగే ముందు మేము వేస్తున్నాం, తర్వాత మీరు అడగండి లాస్ట్.
ఆత్మా నిత్యో హి సద్రూపో దేహో అనిత్యో హ్యం అసన్మయ. నిత్యముగా నేను 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 అనే ఫీలింగ్ ఎప్పుడు నిత్యముగా ఉన్నది ఆత్మ నేను. దేహం అనిత్యము, మారిపోతున్నది. ఇవాళ ఉన్నది రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, చిన్నప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు. ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నాం అండి? ఫోటోలు అన్ని ఇంట్లో ఎందుకు, ఆల్బమ్లు ఎందుకు పెట్టుకుంటున్నాం? మారిపోతున్నాం కాబట్టి. మారిపోతే ఫోటోలు ఎందుకండి? ఎప్పుడో ఒకటిగా ఉంటే ఫోటో అవసరం లేదు కదా. మారిపోతున్నాం కాబట్టి ఫోటోలు పెట్టుకుంటాం. కనుక దేహం మారిపోతూనే ఉంటుంది, కానీ నేను అనే తత్వం మారట్లేదు. అవునా కదా? ఆత్మ నిత్యో హి సద్రూపో, సత్ ఎగ్జిస్టెన్సే రూపంగా ఉన్నది. దేహో అనిత్యో హి అసన్మయ, తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతఃపరం. ఆత్మన సత్ ప్రకాశత్వం యత్ పదార్థాభావభాసం నాజ్ఞాతి దీప్తి దీప్తి భవత్యాంధ్యం యతోనిసి. ఆత్మ పరంజ్యోతి స్వరూపుడు. ఇంతకుముందు ఒకసారి చెప్తున్నాము. జ్యోతి స్వరూప్, ఆత్మ అనేది జ్యోతి స్వరూప్. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యహం. ఆత్మజ్యోతి మనోజ్యోతి, జ్యోతిశ్చక్షుష్య పశ్యతి సబాహ్యాభ్యంతర జ్యోతి, సా జ్యోతి శివముచ్యతే. ఇప్పుడు నేను చదివిన దాంట్లో మొత్తం ఈ గ్రంథాల సారాంశం అంతా ఉంది. జ్యోతి స్వరూపం అంటే ఐఎమ్ లైట్. ఈ లైట్ అనే మాట అన్ని శాస్త్రాల్లో అన్ని మతాల్లో ఉంది. నువ్వు రెడ్ లైట్. సో నేను లైట్, ఐఎమ్ ది లైట్ అని అష్టావక్ర సంహితలో కూడా ప్రకాశోహం అన్నాడు. ఎందుకు అన్నాడు? ఆ తెలివి అనేది ఉంది. తెలివి అనేది లైట్ కింద చెప్పచ్చు. అది ఉంటేనే ఏదైనా తెలుస్తుంది. తెలివి అనేది నా స్వరూపం. ఆత్మ పరంజ్యోతి స్వరూపుడు, స్వయం ప్రకాశకుడు. డు అని పెడుతున్నది. డూ, డూవా పుల్లింగమా స్త్రీలింగమా అంటే ఏం లేదు ఇక్కడ. ఆత్మకి పుల్లింగం స్త్రీలింగం ఏం లేదు, అది శరీరాన్ని మటుకి. ఈ ఆత్మ దీప్తి వలననే సర్వము ప్రకాశించున్నది. ఆత్మను ప్రకాశింపచేయునది ఏది లేదు. ఈ ఆత్మ ప్రకాశమును అనుసరించే సూర్యాది దీప్తులు భాషించుచు సర్వ పదార్థములు భాషింపచేయుచుండును. ఇందాక నేను చెప్పిన శ్లోకాన్ని కూడా, ఇప్పుడు ఒక పదార్థం కనపడుతోందంటే, ఈ వస్తువు కనపడుతోందంటే, దీని మీద లైట్ పడితే, నా కళ్ళ మీద పడితే నాకు కనపడుతుంది. లైట్ లేకపోతే కనపడుతుంది. అవునా కదా? సో లైట్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నా కళ్ళు ఉంటే తెలుస్తుంది. నా కళ్ళు ఏమనుకోండి, గుడ్డాడు అని, గుడ్డాడికి లైట్ ఉందా లేదా కూడా తెలియదు. సూర్యుడు తెలియదు గుడ్డివాడికి. సో కన్ను ఉండాలి. కన్ను ఉంటే సరిపోదు. కన్ను ఉన్నా కూడా నా మనసు, ఇప్పుడు నేను నిద్రపోయాను అనుకోండి, లైట్ ఉందా లేదా, అక్కడ ఆ వస్తువు ఉందా లేదా నాకు తెలియదు. అంటే నా చైతన్యం ఉండాలి, నేను అనే స్థితి నాకు ఉండాలి. సో నేను అనేది మూలం అన్నిటికీ. అది ఇక్కడ చెప్తున్నది. అన్ని జ్యోతులు బయట ఉండేవి, దే ఆర్ ఫైనలీ డిపెండెంట్ ఆన్ ఆత్మజ్యోతి. అందుకే ఇందాక నేను చెప్పిన శ్లోకంలో అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మిహం. ఆత్మజ్యోతి మనోజ్యోతి, జ్యోతిశ్చక్షుష్య పశ్యతి సబాహ్యాభ్యంతర జ్యోతి, సా జ్యోతి శివముచ్యతే. ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తున్నాడంటే, ఈ లోపల నేను అనే జ్యోతి నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది ఒక్కటే అని ప్రూవ్ చేస్తాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎట్లాగైతే నీళ్లు, ఈ గ్లాస్లో నీళ్ళు, ఇప్పుడు జ్యూస్ తినమా, జ్యూస్ ఇచ్చాడు కదండి మన ఫ్రెండ్. ఈ జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ ఉంది, ఆ జ్యూస్, ఈ జ్యూస్లు అన్నీ ఒకటైనా వేరా? వేరుగా ఉన్నా కూడా ఒకటే. అట్లాగే ఈ ఆత్మ, ఈ ఆత్మ, ఈ ఆత్మ, ఇన్ని ఆత్మలు వేరుగా ఉన్నప్పటికీ అది ఒకటే అని ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తాడు. దేహోహమిత్యం మూఢో మత్వా తిష్టత్యహో జనః మమాయమిత్యపి జ్ఞాత్వా ఘటద్రష్టేవ సర్వదా. ఘటద్రష్ట, ఘటమును చూచుచు ఈ ఘటము నాది అనుకున్నట్లు, దేహమును చూచు ఈ దేహం నాది, నాకంటే భిన్నము అని ఎరిగియు మూఢులు దేహము నేను అని తెలుసు. నాకు ఒక చెయ్యి ఉంది, నాకు ఒక కాలు ఉంది, నాకు ఒక శరీరం ఉంది, దేహం నాకు ఉంది అని నేను చెప్పినప్పుడు, నేను చెయ్యి అవుతానా, నేను కాలు అవుతానా, నేను దేహం అవుతానా? నాకు ఇల్లు ఉందంటే నేను ఇల్లు కాదు కదా, నేను వేరే ఉన్నాను. అయినా కూడా మూఢులు అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు
దేహమే నేను అనుకుంటారు. కొందరు ఇల్లే నేను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు పోతే వీళ్ళు చచ్చిపోతారు. కొందరు డబ్బే నేను అనుకునేవాళ్ళు ఉన్నారు. కొందరు ఉద్యోగమే నేను అనుకునేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మైవాహం సమశాంత సచ్చిదానంద లక్షణ నాహం దేహో హ్యసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుద్ధి. ఈ అన్ని ఆత్మలు ఒకే తత్వం కాబట్టి ఆత్మతత్వం ఒకటే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపము, కాంతి స్వరూపము, జ్ఞాన స్వరూపము అయినటువంటి నేను ఆత్మస్వరూపము ఒకటే. అదే పరమాత్మ. సిగ్మా మొత్తం సిగ్మా పెట్టేస్తే అన్ని ఆత్మలు 1 2 3 4 ఇట్లా ఇప్పుడు మనకి 40 మంది కూర్చున్నాం. 40 ఆత్మలు కలిపి ఒకే ఆత్మని ఎట్లా చెప్తున్నారంటే మీరు అడగచ్చు. కామన్ సెన్స్ ఉందండి. ఇప్పుడు నేను చెప్తున్నది మీరందరూ వింటున్నారు. నేను ఏ థాట్ అయితే చెప్తున్నానో అదే థాట్ మీలో ఉంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. సపోజ్ నేను అందరం కూర్చుని ఏం వినకుండా కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాం అనుకోండి, అందరూ అదే స్టేట్కి వెళ్తారు. సో ఒకే తత్వం ఇన్ని రకాల ఇన్స్టెన్సెస్ గా కనపడుతున్నది. అకరెన్స్ అలా కనపడుతున్నది కానీ తత్వం ఒకటే అని ఒప్పుకోవాల్సి వస్తుంది. గోల్డ్ ఒకటే అనేక రూపాల్లో ఉన్నప్పటికీ, ఎంత కంటామినేషన్స్ అయినప్పటికీ, కాపర్ కలిపితే 22 క్యారెట్ 18 క్యారెట్ అయినప్పటికీ గోల్డ్ గోల్డ్ గానే ఉంది. సో ఏ మురికిలో పడ్డా కూడా సూర్యుడి కాంతి ఆ మురికికి అంటనట్టుగా, మురికి నీళ్ళల్లో సూర్యుడి కాంతి పడితే సూర్యుడు మురికి అంటుందా సూర్యుడికి? అట్లాగే ఆత్మతత్వం పరమాత్మ తత్వానికి ఇవేమి అంటవు. బ్రహ్మైవాహం, నేను ఆ బ్రహ్మముని అనేటువంటి సమతత్వంతో, శాంతితో, సచ్చిదానంద లక్షణుడగు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేనెవరు అనే ప్రశ్న ఫండమెంట్. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళి కూడా ఎవరినైనా అడగచ్చు, నువ్వు ఉన్నావా లేదా అని అడగండి ఫస్ట్. నేను లేను అని ఎవరు చెప్పగలరా? నేను లేను ఇక్కడ చెప్పగలిగే మొనగాడు ఉంటే చేయి చెప్పండి. ఎందుకంటే నేను లేను అని చెప్తున్నది ఎవరు? నువ్వు ఉన్నావు కాబట్టి చెప్తున్నావు. నేను లేనని అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఉంటేనే ఆ మాట కూడా చెప్పగలవు, అది కూడా చెప్పలేవు. నేను ఉన్నా అని అదే సత్. నేను జడమా చైతన్యమా అంటే చైతన్యం అని చెప్పాల్సి వస్తుంది. జడం అంటే ఈ టేబుల్ జడం కనుక చిత్. మూడోది ఆనంద స్వరూపం. చిన్నపిల్లలు ఆనందంగా ఉండే కెపాసిటీ ఉంది. పెద్ద అయిన కొద్దీ ఆనందం గ్రాడ్యువల్గా తగ్గిపోదు, పూర్తిగా పోదు. మళ్ళీ చిన్నపిల్లల్ని చూసినప్పుడు మళ్ళీ ఆనందం వస్తుంది. వీడు చిన్నప్పుడు పడ్డ ఆనందం. సో నీ ఆనంద స్వరూపము. ఎందుకంటే హాయిగా నిద్రపోయినారండి, చూసండి ఎంత హాయిగా నిద్రపోతుందో పాపాయ్. అంటే హాయి అనేది, ఆనందం అనేది మన సహజమైనటువంటి లక్షణం, లోపల మన స్థితి. దుఃఖం అనేది టెంపరీ. దుఃఖమే పర్మనెంట్ అయ్యేటట్లయితే ఈ బాడికి అందరు సూసైడ్ చేసుకోవాలి కదా, చచ్చిపోయిన వాళ్ళప్పుడు వీళ్ళు కూడా చచ్చిపోవాలి కదా. కానీ ఆనందం అనేది లోపల ఎంతో ఉంది కాబట్టి వీళ్ళు తట్టుకుని ఆ దుఃఖాలన్నింటినీ మళ్ళీ ఆనందంలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు, వెళ్తుంటారు. మనం జీవితాంతం ట్రై చేసేది ఏంటి అంటే ఆనందం కోసమే, ఇంకేం లేదు. ఈ చిన్నపిల్లలు వాళ్ళు ఏమి ట్రై చేయకుండానే ఆనందంగా ఉన్నారు పుట్టినప్పుడే. మా మనవరాలు పుడితే ఫోటోలు చూపిస్తే ఎంత ఆనందంగా ఉంది అమ్మాయి అంటున్నారు. ఆమె ఏమి చేయదు, ఇప్పుడే పుట్టింది, ఏమి రాదు, అయినా ఆనందంగా ఉంది. అంటే ఆనందం అనేది మన సహజ లక్షణము. సో సత్తు చిత్ ఆనందం మూడు చెప్పాను. ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, ఆనందంగా, ఈ మూడు మీ లక్షణం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అది గుర్తుపెట్టుకోండి, సచ్చిదానంద లక్షణ బ్రహ్మైవాహం, నేను భగవంతుణ్ణి. భగవంతుణ్ణి అంటే సృష్టి చేస్తున్నానని కాదు, భగవంతుడి తత్వము. ఇప్పుడు ఎట్లాగైతే గంగా నదిలో నీరు, గంగోత్రిలో నీరు, తర్వాత కల్కటాలో గంగా నదిలో నీరు, లేదా వేరే నీళ్లు, హుసేన్ సాగర్ నీళ్లు అన్నీ ఒకటి కాదు. కానీ ఒకటే నీరు ఒకటే, కానీ కంటామినేషన్స్ మారిపోతుంది. కంటామినేషన్స్ డిస్టిల్ చేసేసి తీసేస్తే మళ్ళీ సేమ్. మీరు హుసేన్ సాగర్ వాటర్ డిస్టిల్ చేసి తీసినా, గంగోత్రి వాటర్ డిస్టిల్ చేసి అదే వాటర్ ఉంటుంది. కంటామినేషన్సే మీ ప్రాబ్లం. సో ఈ కంటామినేషన్స్ వలనే నేను దేహాన్ని, నేను శరీరాన్ని, నేను ఎల్లైని, నేను పుల్లైని, నాకు ఇది ఉంది నాకు అది లేదు అని భ్రమ. కాబట్టి ఈ భ్రమను తీసేసి బ్రహ్మైవాహం అని గుర్తుపెట్టుకో. సో మీ బంధానికి ఎవరండి కారణం?
మీరే మీ కాదు బంధానికి. నేను బ్రహ్మమును కాదు, నేను భగవంతుని కాదు, నేను పరమాత్మని కాదు అనుకోవడమే, నేను దేహాన్ని, నేను పేరుని ఊరిని ఆధార్ నంబర్ని అనుకోవటమే మీ బంధానికి కారణం. అంటే ఒక ఆయన దీని మీద ఆఫీస్ పనులలో ఆయనకి వచ్చు వేదాంతం, నాకు వచ్చు. బ్రహ్మం గారిని ఒక ఆయన ఉండేవాడు, స్టేట్ గవర్నమెంట్. ఆయన చిన్మయ మిషన్లో ఇవన్నీ బాగా నేర్చుకున్నాడు. ఆయన ముందే చెప్పాడు అనమాట, విత్ ఇన్ మాయా అండి మనం మాట్లాడేది. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే ఈ పని ఇంకో విత్ ఇన్ మాయా అని ముందే చెప్తాడు అనమాట. ఇది అవుట్ సైడ్ మాయ కాదు, ఇప్పుడు మనం మాట్లాడుతుంది అవుట్ సైడ్ మాయ. అవుట్ సైడ్ మాయ అంటే బ్రహ్మం ఒకటి, ఇంకేం లేదు. మీ బంధం మీరే కల్పించుకుంటున్నారు. తన్ను పట్టుకొని లాగు వెళ్తున్న తాడు నీ కర్మ. ఒక తాడు లాక్కెడుతున్నదండి మిమ్మల్ని, మీరు గట్టిగా పట్టుకున్నారు దాన్ని. ఎవరు లాక్కెడుతున్నారు? మీరే పట్టుకున్నారు. అది వదిలేస్తే మీరు, మిమ్మల్ని ఎవరు లాక్కెళ్ళరు. బ్రహ్మైవాహం సమశాంత సచ్చిదానంద లక్షణ నాహం దేహో అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. జ్ఞానం అంటే ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి, అవగాహన, భావము, అది జ్ఞానం. దేహం నేను అనుకోవడం అనేది అజ్ఞానం. అసద్రూపం, నిర్వికారో నిరాకారో నిరవధ్యోహం అవ్యయ నాహం దేహో యసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. బుధులు అంటే పండితులు జ్ఞానాన్ని దేనంటున్నారు? నేను శరీరాన్ని కాదు, నాహం దేహ అసద్రూప, అసత్. నేను సత్ అయితే దేహం అసత్ కదా, దేహం మారిపోతున్నది, అసత్ అది. నేను సచ్చిదానంద లక్షణాన్ని కాబట్టి నాహం దేహో హి అసద్రూపో నిర్వికారో నిరాకారో నిరవధ్యో అహం అవ్యయ. నాకు ఎటువంటి వికారములు అంటే ఏంటి? పుట్టుక, పెరుగుదల, బలహీనపడట, చచ్చిపోవుట, ఇలాంటి వికారములన్నీ నాకు లేవు. ఇవాళ చాలా మంచి రోజు, ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఇంతకంటే మంచి స్వాధ్యాయం, సత్సంగం ఇంకోటి లేదు. ఈ జ్ఞానం కనుక మీకు ఏమాత్రం కొద్దిగా అయినా లోపలికి వెళ్తే మీరు మోక్షానికి ఇంక దగ్గర వెళ్ళిపోయినట్టు. నిర్వికారో నిరాకారో నిరవధ్యో హి అహమవ్యయ నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. నిరామయో నిరాభాసో నిర్వికల్పో అహం ఆతతః నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిత్యముక్తోహం అచ్యుతః. అచ్యుతః అంటే ఏమిటి? చ్యుతి అంటే పడిపోవడం. పడిపోకుండా ఎప్పుడూ ఉండేది. నేను ఎప్పటికీ ఉంటాను. ఎందుకంటే దేశము కాలం కూడా రిలేటివ్, అవి లేవు యాక్చువల్గా. రిలేటివిటీ ఐన్స్టీన్ థియరీ ప్రకారం స్పేస్ టైం లేవు. లేనప్పుడు నేను ఎప్పటికీ ఉన్నట్టే లెక్క కదా. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిత్యముక్తోహం అచ్యుతః నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. నిర్మలో నిశ్చలో అనంత. స్పేస్ లేనప్పుడు అంతం లేదు, అనంతం నేను. వీళ్ళు ఏమంటారు? సర్దార్జీలో ఒక స్టేట్మెంట్ ఉంది, సత్ శ్రీ అకాల్. కాలం లేదు, సత్ ఎగ్జిస్టెన్స్. ఏక్ ఓంకార్ కర్త. వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్. నిర్గుణో నిర్మలో నిశ్చలో అనంత శుద్ధోహం అజరో అమరః నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. ఇదే జ్ఞానం, ఇట్లా అనుకోవటమే జ్ఞానం. ఇదేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదు. శృంగేరి శంకర్ మఠానికి వెళ్తే వాళ్ళ ఫ్లాగ్ మీద పెద్దగా రాసి పెట్టారు, ఏమని? అహం బ్రహ్మాస్మి. మీరు శబరిమల యాత్రకి వెళ్ళి అక్కడ ఫైనల్గా అక్కడికి వెళ్తే అక్కడ ఏం రాసి ఉండేది? తత్వమసి అని రాసి. ఇవి సిగ్గుపడే విషయాలు కావు, ఈ మహావాక్యాలు. ఈ ఈ మహావాక్యాల మీదనే మొత్తం వేదాంత శాస్త్రం, అద్వైత వేదాంతం ఆధారపడి. స్వదేహే శోభనం సంతం పురుషాఖ్యం చ సమ్మతం కిం మూర్ఖ శూన్యమాత్మానం దేహాతీతం కరోషి. ఇప్పుడు బౌద్ధుల గురించి చెప్తున్నాడు. శూన్యవాదం అని ఉంటుంది. అంటే ఆత్మ, నేను ఎవరు అంటే నేను శూన్యం అని చెప్తారు. శూన్యం అంటే నథింగ్, జీరో, నథింగ్నెస్. అది వస్తుంది, ఆ అనుభూతి వస్తుంది జ్ఞానంలో. నథింగ్నెస్ మన నిద్రలో కూడా అదే వస్తుంది. అది నేనా అంటే అది కూడా నేను, అంటే దేహం నేను అనుకున్నట్టుగానే అది కూడా నేను. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు అని మన దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. నేను శూన్యాన్ని అనుకోవటం కూడా అబద్ధమే. నేను దేహాన్ని అనుకోవడం ఎంత అబద్ధమో నేను శూన్యాన్ని అనుకోవడం కూడా అబద్ధం. ఎందుకు అంటే అడుగుతున్నాడు. ఈ తన దేహంలో స్వదేహే
శోభనం శోభిస్తున్నటువంటి సంతం ఉన్నటువంటి పురుషాఖ్యం, పురుషతత్వం అంటే చైతన్య తత్వం ఏదైతే ఆత్మతత్వం ఉందో సమ్మతం అది ఉండగా శృతి సమ్మతమైంది. కిం మూర్ఖ, ఓ మూర్ఖ అంటే ఏ బౌద్ధుణ్ణి అంటున్నాడు అనమాట. మూర్ఖ శూన్యమాత్మానం దేహాతీతం కరోషి భో, నువ్వు ఆత్మానం ఆత్మని శూన్యమని ఎలా అనుకుంటున్నావు? స్వాత్మానం శృణు మూర్ఖ, నిన్ను నువ్వు విను ఓ మూర్ఖ. త్వం శృత్యాయుక్త్యా చ పూరుషం దేహాతీతం సదాకారం సుదుర్దశం భవాదృశాం, అది శూన్యము కాదు, ఇటు ఆత్మజ్ఞాన శూన్యులకు మీ వంటి వారికి దర్శింక శక్యము కాడని ఎరుగుము. సో బౌద్ధులని ఖండించాడు. బౌద్ధులు శూన్యమే చివరికి ఉంది అని చెప్తారు. సర్వం శూన్యం శూన్యం అనేది వాళ్ళ స్టేట్మెంట్. శూన్యంగా అంటే అది ఎందుకు వచ్చింది అంటే మనస్సు శూన్యమైపోతుంది, బుద్ధి శూన్యమైపోతుంది. నిర్వికల్ప సమాధి లాంటి స్థితి వచ్చినప్పుడు ఏమీ లేదు. అందుకోసం శూన్యం చెప్పుండొచ్చు. ఏమీ లేదంటే ఏంటి? మనసులో ఆలోచనలు లేవు, వస్తువులు లేవు, అనుభూతులు లేవు, ఇంద్రియ సంసర్గం లేదు, విషయానుభూతి లేదు. కానీ నేననే తత్వం ఉంటాయి కదా. వాటి తర్వాత హాయిగా ఉంది, మళ్ళా బయటకు వచ్చి మాట్లాడుతున్నది సమాధి నుంచి కానీ ధ్యానం నుంచి కానీ. అంటే నేను అనే ఆత్మతత్వం కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటుంది. శూన్యావస్థలో కూడా ఉంటుంది. నిద్రావస్థలో ఉంది కదా, నిద్రలో కూడా శూన్యమే కదా. గాఢ నిద్రలో కళలు తర్వాత గాఢ నిద్ర వస్తుంది. అది లేకపోతే ఎవరు బతకలేరు. ఆ నిద్ర ఉంది కాబట్టే తెల్లారి లేచి మళ్ళా వీళ్ళు ఈ బొమ్మ కదులుతుంది. లేకపోతే అవుట్. నిద్ర లేదనుకోండి మనిషి చచ్చిపోతాడు. సో ఆ నిద్ర కూడా శూన్యావస్థే. కానీ నేననేది ఉంది. హాయిగా నిద్రపోయానంటే చూసారా ఎంత హాయిగా ఉంది అని. సో నేననేది ఏదో ఉంటే కదా మీరు అని అంటున్నది. స్వాత్మానం శృణు మూర్ఖత్వం శృత్యాయుక్త్యాచ పూరుషం దేహాతీతం సదాకారం సుదుర్దశం భవాదృశాం అహం శబ్దేన విఖ్యాత ఏక ఏవ వ్యవస్థిత. శ్లోకం నంబర్ 31 చూడండి. అహం శబ్దేన విఖ్యాత ఏక ఏవ స్థిత పరః. అందరు చదవండి ఒకసారి. అహం శబ్దేన విఖ్యాత స్థూలతత్వేకతాం ప్రాప్తః కథం స్యాద్దేహకః పుమాన్. కరచరణాద్యవరహ సహితమైన అనేకముగా గోచరించు స్థూల దేహము పురుషుడు ఎట్లగును? అహం శబ్ద లక్షితుడై ప్రసిద్ధుడగు పురుషుడే పరమాత్మ. సో నీవే పరమాత్మ, అద్వితీయమైనటువంటి రెండోది లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని శృతివాక్యం. వన్ వితౌట్ ఎ సెకండ్. ఈ సెకండ్ కనపడిందంటే మీరు మాయలో పడిపోయినట్టే, మనస్సులో పడిపోయినట్టే. అహం శబ్దేన విఖ్యాత ఏక ఏవ స్థిత పరః. పరః అంటే ట్రాన్సెండెంట్. మామూలు ఇది అపరం, పరం అంటే హయ్యర్. స్థూలత్వ అనేకతాం ప్రాప్త, స్థూలత్వం వలన అనేకత్వం కనపడుతున్నది కానీ కథం స్యాద్ దేహకః పుమాన్. అహం దృష్టతయా సిద్ధో దేహో దృశ్యతయా స్థిత మమాయామితి నిర్దేశ కథం స్యాద్ దేహకః పుమాన్. నేను అనేటువంటి తత్వము ద్రష్ట, ఈ దేహము అనేది దృశ్యము. ఈ దేహం నాది అని లోక ప్రతీతిచే దేహం దృశ్యమే. నా చెయ్యి, నా కాలు, నా శరీరం అంటున్నాం కాబట్టి అది దృశ్యం. ఈ విశ్వం అంతా కూడా దృశ్యం. ద్రష్ట నేను. కానీ దృశ్యమగు దేహము పురుషుడు ఎట్లాగును? పురుషుడు అంటే నేను ఎట్లాగును? అహం వికారహీనస్తు దేహో నిత్యం వికారవాన్ ఇది ప్రతీయతే సాక్షాత్ కథం స్యాత్ దేహకః పుమాన్. ఈ దేహం వికారములు పొందుతున్నది అంటే మార్పులు పొందుతున్నది. నేను మార్పులు పొందట్లేదు. నేను అనే ఫీలింగ్ ఎప్పటికీ అట్లాగే ఉన్నది, మార్పు పొందట్లేదు. యస్మాత్ పరమితి శ్రుత్యా తయా పురుష లక్షణం వినిర్ణీతం విశుద్ధేన కథం స్యాద్ దేహకః పుమాన్. యస్మాత్ పరం అనుశృతిని ఆధారం చేసుకుని జ్ఞానులకు పండితులు పురుష లక్షణమును నిర్ణయించింది. కానీ దేహము పురుషుడు ఎట్లాగును? యస్మాత్ పరం, దాని కొటేషన్ కూడా ఉంది ఇక్కడ. అంటే నా బుక్ వేరు, మీ బుక్ వేరు. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ అస్యాద్ నాణీయో నాధ్యాయోస్తి కించిత్. తైత్రీయ ఉపనిషత్తులో
బ్రహ్మము కంటే ఉత్కృష్టమైనది కానీ, నికృష్టమైనది కానీ, సూక్ష్మమైనది కానీ, అధికమైనది కానీ ఇంకొకటి లేదు. ఉన్నది అద్వితీయుడకు పురుషుడు ఒకడే. అతడే వృక్షం వలె నిశ్చలుడై జ్యోతనాత్మక స్వప్రకాశం సర్వము నిండి ఉన్నాడు. మనం ఏదైతే భగవంతుడు, పరమేశ్వరుడు, పరమాత్మ అని చెప్పుకుంటున్నామో అది టాప్ డౌన్, ఇది బాటమ్ అప్. రెండు మర్జ్ అవుతాయి. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ తీసుకుని మొత్తం గ్లోబ్ మొదలెట్టచ్చు. టాప్ డౌన్ వెళ్ళి వెళ్ళి ఇండియా వచ్చి తర్వాత హైదరాబాద్ వచ్చి చివరికి మీ ఇల్లు అదే ఇక్కడ సురభారతి సమితి వస్తుంది టాప్ డౌన్. అదే బాటమ్ అప్లో సురభారతి సమితి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ, అక్కడి నుంచి టీడీ కాలనీ, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి తెలంగాణ, అక్కడి నుంచి ఇండియా, అక్కడి నుంచి ఏషియా, అక్కడి నుంచి గ్లోబ్. రెండు ఒకటే కదా. ఇందాక నుంచి మనం చెప్పింది బాటమ్ అప్. నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని. నేను ఆత్మని అంటే అన్ని ఆత్మలు ఒకటే పరమాత్మ. అదే టాప్ డౌన్ లాస్ట్ టైం కూడా చెప్తున్నా, తత్పదార్థం త్వం పదార్థం. టాప్ డౌన్లో చెప్తే అంతా పరమాత్మ, నువ్వు కూడా పరమాత్మే. పరమాత్మ కాదు ఇంకోటి లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యస్మాత్ పరమితి శృత్యా తయా పురుష లక్షణం వినిర్ణీతం విశుద్ధేన కథం స్యాద్ దేహక పుమాన్. సర్వం పురుష ఏ వేది. మీ అందరూ పురుష సూక్తం వచ్చు కదా. పురుష సూక్తంలో ఏం చెప్పారు? పురుష ఏవ ఇదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని చెప్పారా లేదా? ఇప్పుడు ఉన్నదంతా ఆ పురుషుడే. ఇంతకు ముందు ఉన్నది కూడా, రాబోయేది కూడా యద్భూతం చచ్చ భవ్యం. సర్వం పురుష ఏవేతి సూక్తే పురుష సంహితే. పురుష సూక్తం అనే దాంట్లో సర్వము పురుషుడే అని చెప్పారు కాబట్టి అప్యుచ్యతే యతశృత్యా కథం స్యాద్ దేహ. మరి దేహం లేదు నువ్వు ఎట్లా అంటావు? అసంగ పురుష ప్రోక్తో బృహదారణ్యకేపి చ అనంతమమలం పృష్ఠ కథం స్యాద్ దేహక పుమాన్. అసంగోయం పురుష. దీని గురించి బృహదారణ్యకోపనిషత్తులో ఈ స్టేట్మెంట్, సాంఖ్య దర్శనంలో కూడా ఈ స్టేట్మెంట్. అన్ని దర్శనాల కంటే ముందున్నది సాంఖ్య దర్శనం. కపిల మహర్షి సాంఖ్య దర్శనం చెప్పాడు. ఇది వేదాంత దర్శనం లాస్ట్లో వస్తుంది. మొట్టమొదలు ఏం చెప్పాడు ఆయన? ఈ దుఃఖములన్నీ ఉన్నాయి, దాన్ని తీసేయడమే మన ప్రయత్నం. ఈ దుఃఖములన్నీ ఎందుకు ఉన్నాయంటే పురుష ప్రకృతి నేను దేహాన్ని, నేను ఫలానా, నేను ఫలానా, ఈ ప్రకృతిని నేను ఐడెంటిఫై చేసుకోవడం వల్ల, సంఘం వల్ల నాకు దుఃఖం వస్తున్నది అని చెప్పి చివరికి లాస్ట్ సూత్రం ఇదే, అసంగోయం పురుష. ఈ బృహదారణ్యకోపనిషత్తులో అసంగోయం పురుష అనే శబ్దము సాంఖ్య దర్శనంలో లాస్ట్ స్టేట్మెంట్ అసంగోయం పురుష. అంటే ఈ ఆత్మకి ఏమీ అంటదు. పద్మపత్రం ఇవాంభస అంటే తామరాకు మీద నీటి పొట్టి ఎట్లా అంటదో, అసంగ పురుష ప్రోక్తో బృహదారణ్యకేపి చ అనంతమవలం సంపృష్ట కథం స్యాదేహక పుమాన్. అనంతము అయినటువంటి నాకు ఈ రక్త మాంసములతో మలములతో నిండు ఏముంటుందండి లోపల దేహంలో? ఇంటెస్టైన్లో ఏముంటుంది? మలం ఉంటుంది. మలం ఫీల్డ్ ఉంటుంది. అది నేనని చెప్పుకుంటే బాగుంటుందా? మాంసం నేనని, రక్తం నేనని, ఎముకలు నేనని. తత్రైవ చ సమాఖ్యాత స్వయం జ్యోతిర్హి పూరుష. స్వయం జ్యోతి పూరుష. పురుష అన్న పూరుష, వేదంలో పూరుష అనే శబ్దం కూడా ఉంది. జడ పర ప్రకాశోయం కథం స్యాత్ దేహక పుమాన్. ఇవన్నీ జడములు, అవి నేను ఎట్లా చెప్తాను? తత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని బృహద్ధారణ్య ఉపనిషత్తులో జ్యోతి, ఇందాక కూడా చెప్పాం కదా, జ్యోతి స్వరూపం. ప్రహ్లాదుడు కూడా మీరు జ్యోతి స్వరూపుడు అని చెప్పి భగవంతుడిని కీర్తిస్తాడు. ఇందాక నేను జ్యోతి శ్లోకం కూడా చెప్పాను, అంతర్జ్యోతి బహిర్జ్యోతి. ప్రోక్తోపి కర్మకాండేన హ్యాత్మా దేహాద్విలక్షణ నిత్యశ్చ తత్ఫలం భుంక్తే దేహపాతో తదనంతరం. కర్మకాండం అంటే మీమాంసా దర్శనం. ఇది వేదాంత దర్శనం, దీని ముందు మీమాంస దర్శనం. ఆ కర్మకాండలో ఏం చెప్తారు? నీ కర్మాన్ని బట్టి నువ్వు ఫలం అనుభవిస్తావు. అంటే మంచి పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి ఇత్యాది వాక్యములతో శృతి యావజ్జీవం అగ్నిహోత్రాది కర్మల అనుష్ఠేయంలోని
ప్రతిపాదింపబడినవి. అంటే యజ్ఞం చేయడం. పూర్వమీమాంసా శాస్త్రము దేహ విలక్షణుడవు ఆత్మ కర్మఫల భోక్త అని నిర్ధారించినది. న్యాయ సాంఖ్య మతములను ఇట్లే చెప్పుచున్నవి. అంటే ఈ షడ్దర్శనాల్లో ఏం చెప్పారో చెప్తున్నాడు. దీనికి ముందు వేదాంతం లాస్ట్ 6 దర్శనాలు తెలుసు కదా మీకు. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం. ఇది లాస్ట్ దర్శనం. అంతకు ముందు దర్శనాల్లో మీమాంస దర్శనం ఏం చెప్పాడు? ఇదిగో ఈ ఈ ఈ పుణ్యకర్మలు చేస్తే ఇటువంటి స్వర్గాది లోకములు వస్తాయి. ఎవరికి వస్తున్నాయి? మరి దేహం నేనైతే అవి ఎట్లా వస్తాయి? దేహం పడిపోతుంది ఇక్కడ, దేహం నేను కాదు అని చెప్పడానికి వస్తుంది. లింగం చానేక సంయుక్తం చలం దృశ్యం వికారి చ అన్యాపకం అసద్రూపం తత్కథం స్యాత్ పుమానేం. లింగదేహం కూడా అనే చచ్చిపోయిన తర్వాత ఉండేది లింగదేహం. అనేక ప్రాణేంద్రియాది సంయుక్తము, సంచలము, దృశ్యము, సవికారము, అవ్యాపకము, అసద్రూపమునై ఉన్నది కానని అది పురుషుడు. ఈ 3 దేహాల గురించి మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా. ఇందాక నుంచి మనం మాట్లాడింది స్థూల దేహం గురించి. ఇది కాక సూక్ష్మదేహం ఇంకోటి ఉంది. లాస్ట్ టైం ఆత్మబోధలో కూడా చెప్పాం. సూక్ష్మదేహం అనేది అది ఏమిటి అంటే, ఇప్పుడు కళలో మనకు ఉన్నది. కళలో ఈ దేహం పనిచేయట్లేదు, నిద్రపోతుంది. ఏదో ఒక దేహంతో మనం అన్ని అనుభవిస్తున్నాం కళలో. అట్లాగే చనిపోయిన తర్వాత నెక్స్ట్ లైఫ్కి వెళ్ళేటప్పుడు ఈ సూక్ష్మదేహం వెళుతున్నది. కారణదేహం అనేది ఇంకోటి మూడోది. ఈ లింగ శరీరం అంటారు. అంగుష్ఠమాత్ర పురుష, ఇదే దాని సైజ్. సో ఆ లింగదేహం అనేది, కారణదేహం అనేది అవుతుందో అది జన్మ జన్మాంతరములు, లోకాంతరములకు వెళ్తున్నది. వెళ్ళినప్పుడు ఈ వాసనలని, మనస్సుని తీసుకెళ్తున్నది. ఇంద్రియములని సూక్ష్మ రూపంలో తీసుకెళ్తున్నది. ఇది ఎట్లా? నేను మొన్న పెద్ద చర్చ చేశాను పండితులతోటి. చివరికి తేలింది ఏంటంటే, భగవద్గీతలోనే 15వ అధ్యాయంలో శరీరం యదా అవాప్నోతి యచ్చ అప్యుత్క్రామతి ఈశ్వర గృహీత్వైతాని సంయాతి అన్నాడు. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం. ఈ 5 ఇంద్రియములు, మనస్సు ప్రకృతిలో ఉన్నాయి. మొదలు ఏం చెప్పాడు 15వ అధ్యాయంలో? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశ అన్నాడు. నేనే అన్నాడు, నాలో ఒక భాగము. ఎవరు? ఈ జీవాత్మ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఎప్పటి నుంచో నేను సనాతన, నా అంశ సనాతన. మనశ్షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మనస్సుని, ఇంద్రియములని 6, ఇంద్రియములు 5, మనస్సు 1, 6 ప్రకృతిలో ఉన్న వాటిని ఆకర్షించి శరీరం యద అవాప్నోతి, ఎప్పుడు శరీరాన్ని పొందుతుందో, యచ్చ అప్యుత్క్రామతి, ఎప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు వీటిని కూడా తీసుకెళ్ళిపోతుంది అన్నాడు. ఎవరిని? మనస్సుని, ఇంద్రియాలు సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మ రూపంలో ఉన్న ఇంద్రియములు, మనస్సు కలిపి సూక్ష్మ శరీరము. ఈ తీసుకెళ్లేవాడు కారణ శరీరము, జీవాత్మ. ఈశ్వర అనే శబ్దం కూడా వాడాడు. ఈశ్వర అన్నాడు, తీసుకెళ్ళిపోతాడు ఈశ్వర అన్నాడు. అంటే ఈశ్వరుడే. అదే ఇక్కడ ఇది ఇది అబద్ధం కాదు. మనం పరమాత్మ అనే విషయం అబద్ధం కాదు. పరమాత్మలో అంశం అని చెప్పి ద్వైతులు, విశిష్టాద్వైతులు గట్టిగా బద్దలు కొట్టి చెప్తారు. వాళ్ళకి అద్వైతం అంటే గిట్టదు. ఇక్కడే దగ్గరలో మీరు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్తే అక్కడ రెడీగా ఉంటారు ద్వైతులందరూ. వాళ్ళు అద్వైతాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఎంతసేపు చెప్తారంటే, నువ్వు దేవుడు ఒకడు ఎట్లా అవుతారు, నువ్వే దేవుడే. పోతే నువ్వు అందులో చిన్నగా దగ్గరికి వెళ్ళి అట్లా నేను కలిసిపోయినట్టు అంటే సాలోక్య, సారూప్య, సాయుజ్య ముక్తులని 3 రకాలు. అంటే ఆ లోకంలో ఉంటే చాలు, వైకుంఠానికి వెళ్తే నువ్వు ముక్తుడే. లేదా దగ్గరగా ఉంటే చాలు, లేదా కలిసిపోయితే చాలు. అంతవరకే చెప్తారు కానీ నువ్వు ఒకటే అని చెప్పారనమాట. అద్వైతం అని చివరికి అదే వాళ్ళు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే, తత్వం ఒకటే కానీ రకరకాలుగా చెప్తున్నారు. పరమాత్మ ఒకటే అని చెప్తూ నువ్వు జీవాత్మ పరమాత్మ కాదు, కానీ పరమాత్మలో కలిసిపోతావు అని చెప్తే దాని అర్థం ఏంటి? అనేక రకాలుగా ఒకే ట్రూత్ని చెప్పచ్చు. సో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, ద్వైతాద్వైత సిద్ధాంతం ఇవన్నీ కూడా ఒకే అద్వైత తత్వాన్ని రకరకాలుగా చెప్తున్నవి అని మనం కంక్లూషన్ చేయొచ్చు.
ఏవం దేహద్వయాద్ అన్య ఆత్మా పురుష ఈశ్వర. ఇట్లు స్థూల సూక్ష్మ శరీరముల కంటే విలక్షణుడైన పురుషుడే ఆత్మ, ఈశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వరూపుడు, సర్వాతీతుడు, సర్వాత్మ సర్వరూపశ్చ సర్వాతీత అహం అవ్యయ. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఉన్నాయి. అలలు వేరా సముద్రమేనా? కానీ అలా నేను వేరు వేరు అనుకుంటాను, నిజమే. కానీ ఎప్పటికి పర్మనెంట్ గా అనుకుంటే అది ఇంకా బంధనం. నేను అలని కానీ నేను సముద్రమే అని చెప్పి తెలుసుకోవడమే మోక్షం. దీనికి మోక్షానికి ఇంకా రెండు కథలు ఉన్నాయి, అవి కూడా చెప్తే మీకు బాగుంటుంది. ఒక పులి పిల్ల చిన్నప్పుడు మేకల మండిలో కలిసిపోయింది, మేకల మందలో. సో మేకలాగానే పేరు, మే 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 అంట. పెద్దదై పులి కానీ మే 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 అంట. ఒకరోజు నిజమైన పులి వచ్చి, ఆ నిజమైన పులి వచ్చినప్పుడు ఈ పులి చూసి ఏంట్రా ఇది ఇట్లా ఉంది మే 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 అంటుంది అని దానికి డౌట్ వచ్చింది. సరే అని దాన్ని ఎట్లా చేయాలని చెప్పి ఒక రోజు ఈ పులి ఆ పులి దగ్గరికి వెళ్ళి ఒక నీటి వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడడం రెండు ఒకటిగానే రెండు పుల్లు, కానీ అది మేమే అంటూ. ఇది అప్పుడు చెప్పింది నువ్వు మేకవు కాదు, నువ్వు పులివి అంటే. కాదు కాదు నేను మేక, మేమే అంట. అది పులి ఎప్పుడు అవుతుంది? అది పులా మేక చెప్పండి. ఆ అది మన మన పరిస్థితి కూడా అదే. నేను భగవత్ తత్వం అయ్యుండి నేను శరీరం, నేను మాంసం, రక్తము, మలము, మూత్రము అనుకుంటుంటే ఎట్లా ఉంటుంది? అది మన పరిస్థితి. ఇది ఇంకో కథ ఏంటంటే, ఓ రాజుగారు అడవికి వేటకెళ్ళి సైన్యంతో వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ ఆ చిన్నపిల్లాడు ఆ అడవిలో తప్పిపోవడం జరిగి ఆ వేట ఆడి చివరికి సాయంకాలానికి వాడు తప్పిపోతే దొరికి వెతికి వెతికి ఇంక దొరకడని చెప్పి వెనక్కి వచ్చేసి తర్వాత కూడా మళ్ళా వెతికిన దొరకలేదు. ఇంక వీడు దొరకడు పోయినాడని చెప్పి వాడు నిర్ధారణ చేస్తుంది. 30 years అయిన తర్వాత అక్కడ ఒక మనిషి కనపడ్డాడు, అడల్ట్. వాడికి పుట్టుమచ్చలు అవి చూసి వీడే ఆ రాజ్కుమారుడు అయి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. ఇంకా డౌట్ ఎందుకని CCMBకి తీసుకొచ్చి DNA పరీక్ష కూడా చేస్తాం. వీడే వాడని చెప్తే అప్పుడు వాడికి చెప్తే నువ్వు రాజుగారు ముసలాడైపోయాడు చచ్చిపో, నువ్వు రాజు రా వచ్చి కూర్చో సింహాసనం మీద అంటే నేను రాజుని ఎట్లా అవుతాను, నేను రాజుగా. ఎంత చెప్పినా వాడు వినడు, వాడికి ఏం రాదు. వాడు రాజు ఎప్పుడు అవుతాడు అంటే వాడు ఆల్రెడీ రాజు, వాడు తెలుసుకున్నప్పుడే రాజు అవుతాడు. అదే రియలైజేషన్ అన్న, సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ అంటారు. నేను భగవంతుడిని అని తెలుసుకోవటమే జ్ఞానం. ఏహం దేహద్వయాద్ అన్య. స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం కంటే నేను వేరు. ఆత్మ పురుష ఈశ్వర, నేను ఈశ్వరుణ్ణి. సర్వాత్మ, అన్ని ఆత్మలు నేనే. అంటే ఏంటి? మీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే ఆత్మ అయినప్పుడు ఏమవుతుంది? కమ్మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఈశ్వాసోపనిషత్. ఎవరైతే ఏకత్వాన్ని చూస్తాడో వాడికి మోహం ఉంటుందా, శోకం ఉంటుందా? ఏకత్వాన్ని చూస్తున్నవాడు, ఏకత్వం వన్నెస్ అనేది చూడటం ఉన్నప్పుడే ఈ మాయా మోహంలో పడిపోకుండా ఉండగలం. లవ్ అనేది, ప్రేమ అనేది ఏకత్వంలోనే వస్తుంది. మీరు ఎవరిని ప్రేమించుకుంటారు చెప్పండి? మ్యాక్సిమం మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటారు. వేరే వాళ్ళ మీద ప్రేమ ఎందుకు వస్తుందంటే మీలో భాగం కింద వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకు ప్రేమిస్తారు. వాడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరలో లేకపోయినా, లేక మీకు వ్యతిరేకమైనా, మీతో శత్రుతో వచ్చిన వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది. ఎందుకంటే మీలో మీరు వాళ్ళని చూసుకోలేరు. సేమ్ పీపుల్, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, బాస్ ఎవరైనా సరే, అంతా మీలో మీరు ప్రేమని చూస్తున్నారు కాబట్టి ఇతరులు కూడా మీలో ప్రేమని మీలో మీ భాగంగా చూస్తే వాళ్ళ మీద మీకు ప్రేమ. సో అందరినీ ఒకటిగా చూసే, తనలో తానుగా చూసుకున్న వాడికి అందరి మీద ప్రేమ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లవ్. అవ్యాజక ప్రేమ అంటే కారణం లేకుండా యూనివర్సల్ న్యాచురల్ లవ్.
సహజ ప్రేమ. అది మహాత్ములకు ఉంటుంది, మామూలు వాళ్ళకు ఉండదు. మామూలు అదే ఇప్పుడు మన శ్లోకం ఉంది కదా, నాది నీది అనుకునేది మామూలు వాళ్ళు. మహాత్ములకు వసుధైవ కుటుంబకు మొత్తం మొత్తం ప్రపంచం వాడిదే. సో ఆ యూనివర్సల్ లవ్, యూనివర్సల్ వన్నెస్ చూసినప్పుడే యూనివర్సల్ లవ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఇదే పాయింట్ అన్ని శాస్త్రాల్లో, భగవద్గీతలో ఇదే చెప్తారు, ఈవెన్ బైబిల్ ఖురాన్లో కూడా ఇదే చెప్తారు. బైబిల్లో మీకు ఇప్పుడే కొటేషన్ చెప్తా, దౌ షుడ్ లవ్ దై లార్డ్ ద గాడ్ విత్ ఆల్ దై సోల్, విత్ ఆల్ దై మైండ్, విత్ ఆల్ దై బాడీ, అండ్ దౌ షల్ లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. ది సేమ్ థింగ్. సర్వాత్మ, సర్వభూతాత్మ, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి. ఇది 6వ అధ్యాయంలో. అంటే సర్వాత్మత్వ మహావిభూతి అని దక్షిణామృత స్తోత్రంలో చెప్పింది. అది ఏమిటయా వస్తుంది ఈ లెక్చర్స్ వల్ల అంటే, మీకు ఈ సర్వాత్మత్వం అయినటువంటి మహావిభూతి లభిస్తుంది. అంటే అన్నిటికంటే గొప్ప స్థితి. యు ట్రాన్సెండ్ ఫ్రమ్ బీయింగ్ ఎ మ్యాన్ టు బీయింగ్ గాడ్. You are going towards Godhead, which is your true nature. एवं देहद्वयाद अन्यः आत्मा पुरुषः ईश्वरः सर्वात्मा सर्वरूपश्च सर्वातीतः अहम् अव्ययः इत्यात्मदेह भावेन प्रपंचस्यैव न सत्यता यथोक्ता తర్కశాస్త్రేణ తతః కిం పురుషార్థత. ఆత్మ కంటే దేహము భిన్నము, అది సత్యము. అట్లే ప్రపంచం కూడా సత్యము నిరూపించిన దానివల్ల పురుషార్థమేమి. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాది స భూమాది ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాది జగద్రూపకార్యం. సో భగవద్గీతలో కూడా ఈ ఈ బహు బహురూప జ్ఞానం అనేది రాజసిక గుణంలో తక్కువ లెవెల్లో ఉండే అజ్ఞాన స్థితి. ఏకత్వ స్థితి సాత్విక గుణంలో వస్తుంది. ఇత్యాత్మ దేహ భేదేన దేహాత్మత్వం నివారితం. ఇదొక్కటి మీరు ఇవాళ తెలుసుకోగలిగితే చాలు. నేను దేహాన్ని కాదు అని ఇదొక్కటి. దేహాత్మత్వ నివారితం. ఆత్మ దేహ భేదేన దేహాత్మత్వం నివారితం. ఇదానీం దేహభేదస్య ఈ అసత్వం స్ఫుటముచ్యతే. దేహము లేదు సపరేట్గా, అంటే అది టెంపరీగా అలా ఉన్నట్టుగా కనపడుతున్నది. అంటే యాక్చువల్గా మీరు సైన్స్ యాంగిల్లో చూస్తే ఈ బాడీ అనేది, బయాలజీ యాంగిల్లో చూస్తే అన్ని ఈ సెల్స్, టిష్యూస్, మజిల్స్, బ్లడ్, బోన్స్ ఇవి ఉంటాయి. అదే కెమికల్ యాంగిల్, బయోకెమిస్ట్రీ యాంగిల్ చూస్తే, కెమిస్ట్రీ యాంగిల్లో అన్ని కెమికల్స్, మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. అదే ఇంకా లోపల ఫిజిక్స్ యాంగిల్ చూస్తే పార్టికల్స్, ఎనర్జీ వేవ్స్, అదే అక్కడ ఉంది. ఈ కనపడుతున్న దేహం కానీ కనపడుతున్న ప్రపంచం కానీ కేవలం మాయలో అట్లా కనపడుతుంది. అందులో ప్రతివాడికి వేరువేరుగా కనపడుతుంది. ఇప్పుడు ఇంతమందికి వచ్చిన ప్రతివాడికి వేరువేరుగా సేమ్గా ఎవరికి కనపడుతుంది. చైతన్యస్యేక రూపత్వాత్ భేదో యుక్తో న గర్హిచిత్ జీవత్వం చ మృషా జ్ఞేయం రజ్వాం సర్పగ్రహో యథా. రజ్వాం సర్పగ్రహో యథా. ఇప్పుడు చీకటి పడుతోంది, అక్కడ అట్లా మెలికలు మెలికగా పడుంటే అది పాము అని కంక్లూషన్. చీకట్లో దాన్ని కొట్టడానికి అన్ని కర్రలు తీసుకొచ్చి కొడతా కొడతా చంపడానికి ట్రై చేస్తుంది. లైట్ వేసి చూస్తే అది పాము కాదు, తాడు అని తెలియదు. రజ్వాం సర్పగ్రహో యథా. ఆ పాము ఏమైపోయిందంటే యాక్చువల్గా లేదు, ఉన్నదాన్ని మీరు అనుకున్నారు అంతే. అన్నీ మనం అనుకుంటున్నవే. ఇప్పుడు పాకిస్తాన్లో ఏమనుకుంటారు వాళ్ళందరూ, హిందూస్ అందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళని కన్వర్ట్ చేయాలి, గజ్వా హింద్ వాడు అనుకుంటారు. అదే పక్కన బలూచిస్తాన్లో వాడు అనుకోవట్లే. బలూచిస్తాన్లో వాడు ఇండియా ఈజ్ వెరీ గుడ్, హిందూస్ ఆర్ వెరీ గుడ్ అని వాళ్ళు అక్కడ టెంపుల్ కూడా ఉంది, శక్తిపీఠం ఉంది, ఇంగ్లాజీ వాళ్ళని అన్ని వాళ్ళు కూడా వచ్చి, ముస్లిమ్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో పక్క పక్కనే నెరేటివ్ డిఫరెన్స్. ఈ టెర్రరిస్టులు వీళ్ళందరూ మొన్న మీటింగ్ పెట్టి మోడీని చంపేస్తాము, ఇండియాని చంపేస్తాము, ఇండియాని జయించేస్తాము అని పెద్ద పెద్ద అరుపులు వచ్చాయి. వాళ్ళకి ఏం కనపడుతున్నది? వాళ్ళకి కనపడుతున్న ఇండియా ఏంటి, మనకు కనపడుతున్న ఇండియా ఏంటి, మోడీ కనపడుతున్న ఇండియా ఏంటి? టోటలీ డిఫరెంట్, ఆపోజిట్. వాడికి అదే నిజం అనుకుంటున్నాడు.
భగవంతుడు ఏమిటి అనేది ప్రతివాడు వేరు 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 అనుకుంటాడు. ఈ ముస్లిమ్స్లోనే నేను ఇప్పటికి 10 రకాల ముస్లిమ్స్ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ చెప్తాను. సరే, క్రిస్టియన్స్లో ఆయన 300 మంది ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్ చర్చి, అందరూ వారు డిఫరెంట్ డిఫరెంట్. హిందూ సరే మీకు తెలుసు, ప్రతి వ్యక్తి వేరు వేరుగా భగవంతుడు ఏమిటో ఎవరికి తెలియదు, కానీ తెలిసినట్టుగా వాడికి చెప్పి వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాడిని ఒక గాడిద కింద ఒక ఒక గొర్రెలాగా జమ కట్టుకుని వాళ్ళని గొర్రెలను తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో. అసలు సింపుల్ పాయింట్ అండి. మీరు ఏ ముస్లిం మాట్లాడండి, అల్లానే కయానత్ కు బనాయా అంటాడు. అసలు కయానత్ అంటే యూనివర్స్. యూనివర్స్ గురించి నీకేమైనా తెలుసా? వీడి ఫిజిక్స్ చదివాడా? వీడి కాస్మాలజీ చదివాడా? యూనివర్స్ గురించి, యూనివర్స్ ఎట్లా పుట్టింది అనేది కాస్మాలజీ థియరీస్ ఉన్నాయి, బిగ్ బ్యాంగ్ థియరీ, అవన్నీ వీడి తెలుసా? వీడికి ఏమీ తెలియదు. వీడి యూనివర్స్ అంటే ఏంటి? ఇవి కనపడే యూనివర్స్. కనపడింది ఏం వాడికి లేదు అసలు. వాళ్ళ లెక్కలు గెలాక్సీలో అవన్నీ ఏమి లేవు అసలు. కనుక అలా ఎవడు ఈ యూనివర్స్ని చేసింది ఏమిటి? వాడికి వాడికి ఎవడైతే చెప్పాడో వాడు వీడి మీద రుద్దేశాడు బాగా, బ్రెయిన్ వాష్. వీడు అది నమ్మేశాడు, బ్లైండ్ బిలీఫ్. అందుకే బ్లైండ్ బిలీఫ్ చాలా డేంజరస్. ఏదైనా నమ్మేచ్చు. సో బ్లైండ్ బిలీఫ్ మీదనే రజ్వజ్ఞానా క్షణేనేవ యద్వద్ రజర్హి సర్పిణి భాతి తద్వచ్చితి సాక్షాత్ విశ్వాకారేణ కేవలం. చూడండి, ఇది ఈ రోజుకి ఇది చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అజ్ఞానము వలన రజ్జువు క్షణంలో సర్పము కింద గోచరించుచున్నది. బ్రెయిన్ వాష్ అయిపోతున్నాము. తద్వత్, అదే విధంగా చైతన్యమైనటువంటి పరమాత్మలో ఈ జగత్తు విశ్వాకారేణ కేవలమైనటువంటి పరమాత్మలో ఈ జగత్తు విశ్వం కనపడుతున్నది. అంటే విశ్వము పాము లాంటిది, తాడు బ్రహ్మము అంటే పరమాత్మ ఆత్మతత్వం. కనపడుతున్నది కేవలం మాయా. ఎందుకు అంటే ప్రతివాడికి వేరే వేరే మాయ కూడా కనపడుతుంది. అది అక్కడ ఇంకా పెద్ద తమాష. నో టూ పీపుల్ విల్ హ్యావ్ ఐడెంటికల్ పర్సెప్షన్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ అబౌట్ గాడ్ ఆర్ అబౌట్ ఎనీథింగ్. ప్రతివాడికి వేరు వేరుగా కనపడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ. అది అంత తప్పు. సైన్స్లో కొంత రేషనాలిటీ, కొంత నార్మలైజేషన్ జరుగుతుంది కొంతవరకే. ఎందుకంటే మీరు ఫిజిక్స్ వ్యూలో చూస్తే వేరు, ఫిజిక్స్లో మళ్ళీ రిలేటివిటీ వ్యూలో చూస్తే వేరు. క్వాంటమ్ మెకానిక్స్, రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ అని ఉంటుంది, అది చూస్తే అది హైయెస్ట్. మామూలు కెమిస్ట్రీ లెవెల్ చూస్తే మీ వేరు, మాలిక్యూల్స్ కనపడతాయి, మీకు ఈక్వేషన్స్ కనపడతాయి. బయోకెమిస్ట్రీ లెవెల్లో బయాలజికల్ లెవెల్, అన్ని వేరు వేరు లెవెల్స్లో వేరు వేరు జగత్తు కనపడుతుంది. కానీ చూసే అబ్జర్వర్ ఒకడే. అంటే అద్వైతానికి ఒకటే సెంటెన్స్ చెప్పాను కదా ఫస్ట్, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. మొత్తం అద్వైతానికి ఒకటే సెంటెన్స్లో శంకరాచార్య గారు చెప్పాడు, జగన్ మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నాపర. మీకు మిథ్యా గురించి బాగా అలవాటు కావాలంటే ఈ మధ్య చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మీరు వినే ఉంటారు. మన ఫోన్ కాల్ ఎత్తగానే మనకి వార్నింగ్ వస్తుంది చూసారా? నేను కూడా ఒకసారి అందులో పడ్డా. నాకు ఫోన్ చేసి వాడెవడో, ఈ పేరు మీద ఒక పార్సల్ ఉంది, ఇరాన్కి వెళ్తుంది బాంబే నుంచి, అందులో డ్రగ్స్ ఉన్నాయని. నేను మొదలు నిజమే అనుకున్నా. ఒక 3 నెలలు 6 నెలల కిందట ఆ బాంబేలో ఆ డ్రగ్ కంట్రోల్ బ్యూరో వాడు నాతో మాట్లాడుతున్నాను, ఇక్కడ పార్సల్ ఉంది నీ పేరు రాస్తుంది దాని మీద, ఇరాన్కి పంపుతున్నాం. నేను పంపలేదు, నాకు తెలుసు నువ్వు పంపలేదని, నేను పోలీస్ వాడిని, కానీ ఇది ప్రూవ్ చేయడానికి ఇదిగో నువ్వు పలానా ఇన్ఫర్మేషన్, నీ ఆధార్ నెంబర్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వాలి. సో కొన్ని తీసుకున్నాడు. తర్వాత ఇంకోడు వచ్చి పోలీసు వాడు ఐడికి చూపిస్తున్నాడు, వాడు మనిషి కనపడి కానీ ఐడి చూపిస్తున్నాడు. వాడు ఇది ఓకే, ఇది నేను మేము నీకేం సంబంధం లేదని మాకు తెలుసు, కానీ ఇంకోటి ఇదే ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్లో నీ పేరు మీద మహమ్మద్ అస్లాం అనే వాడికి నువ్వు ఇంత ఇంత డబ్బు పంపినట్టుగా ఉంది. నేను అసలు నాకు అకౌంట్ లేదంటే, ఆ అకౌంట్ లేదని తెలుసు మాకు, కానీ ఎవడో క్రియేట్ చేశాడు, నీ పేరు మీద ఉంది, కాబట్టి నువ్వు నీ అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత ఉంది అది మాకు పంపించు, నువ్వు బ్యాంక్ వెళ్ళు. సో నేను బ్యాంక్ వెళ్ళి
వాడు చెప్పినట్టు అన్ని చేయబోతూ నాకు ఒక డౌట్ వచ్చింది లాస్ట్లో. వాడు ఏం చెప్పాడంటే, నీ నీ బ్యాంకులో నీ డబ్బులన్నీ వేసి, నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని డిమాలిష్ చేసి వేసి, ఆ డబ్బులన్నీ ఆర్బీఐలో ఒక అకౌంట్ అందుకు పంపిస్తున్నాడు. అప్పుడు నా డౌట్, ఆర్బీఐ వాళ్ళకి అకౌంట్స్ ఉండటం ఏంటి, వాళ్ళ మన డబ్బులు పంపడం ఏంటి నాకు అప్పుడు, ఓహో వీడేదో మోసగాడని చెప్పి నాకు అప్పుడు డౌట్. అప్పుడు నేను చెప్పాను, సరే నాకు ఇప్పుడు నేను టిఫిన్ తినాలి, మార్నింగ్ 10:30 అయింది అంటే, సరే తినన్నాడు. నేను డైరెక్ట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు నాలాంటి వాళ్ళు అక్కడ వస్తారు. సో అక్కడ బషీర్బాగ్లో ఉంది కదా, అక్కడ ముందు కంట్రోల్ రూమ్కి వెళ్తే వాళ్ళు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడ గేట్ దగ్గరే పోలీస్ సైడ్కి మొత్తం అర్థమైపోయింది. నా ఫేస్ చూడగానే అర్థమైపోయింది. ఏది ఆ ఫోన్ ఇటీవల అన్నాడు. వాడు ట్రై చేస్తే వాడు మాయం. వాడికి ఆల్రెడీ తెలిసిపోయింది నేను పోలీస్. ఎంత ట్రై చేసినా వాడు లేడు. మళ్ళీ ఫోన్ చేసిన, వీడియో కాల్ చేసి, స్కైప్ కాల్ ఎక్కడ వాడాల్సిన మళ్ళీ పత్తలేడు. అంతటితో నేను లక్కీ. నిన్న పేపర్లో వచ్చింది, ఒక ఆవిడ ఎవరో డాక్టరు అదంతా నమ్మి 2 crores ట్రాన్స్ఫర్ చేసి, ఇంకోటి ఎవరో 40 lakhs ట్రాన్స్ఫర్ చేసి పోయిందంతే. వాడు ఎక్కడున్నాడు తెలియదు. మాయ అంటే ఏంటో చెప్తున్నా మీకు. ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణో అన్యన్న విద్యతే తస్మాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మైవాస్తి నచేతరత్. ఈ ప్రపంచానికి బ్రహ్మమే ఉపాదాన కారణము. ఉపాదానం అంటే మెటీరియల్ కాస్. బ్రహ్మము కానటువంటిది ఏమీ లేదు. ఇంకా చెప్పే కదా, ఆ ఎక్స్ ఏదైతే మ్యాటర్ కింద, ఎనర్జీ కింద మేనిఫెస్ట్ అవుతుందో అది. తస్మాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మైవ అస్తి. మొత్తం బ్రహ్మమే తప్ప ఇంకొకటి లేదు. వ్యాప్య వ్యాపకత మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్ ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్య అవసరః కుతః. సర్వము ఆత్మయే అని శాసించినది శృతి. కాన వ్యాప్య వ్యాపక భావము మిథ్యాయను జ్ఞానం కలిగినచో పరతత్వమునందు భేద జ్ఞాన అవసరం ఎక్కడిది. ఇదం సర్వమిదయం ఆత్మ అని బృహదారణ్యకోపనిషత్తులో దృశ్యమగు ఇదంతయు ఆత్మయే, నీలోనే ఉన్నది ఇదంతా. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా. బయట ఉన్నట్టుగా కనబడుతున్నది కానీ నీలోనే ఉంది. కాన ఆత్మ కంటే వేరుగా జగద్రూప కార్యమే లేదు. అందుచే శృత్యా నివారితం నూనం నానాత్వం స్వముఖేన హి కథం భాసో భవేదన్యః స్థితే చాద్వయ కారణే. శృతి స్వయముగా నేహ నానాస్తి కించన అని బృహదారణ్యకోపనిషత్తులో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని. అంటే బ్రహ్మం ఒక్కటే. మన అన్నమయ పాట కూడా ఉంది కదా, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అదే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, వన్ వితౌట్ ఎ సెకండ్, నేహ నానాస్తి కించన. ఈ మల్టిప్లిసిటీ యాక్చువల్గా లేదు. అది శృత్యా నివారితం నూనం నానాత్వం స్వముఖేన హి కథం భాసో భవేద్ అన్యః స్థితే చ అద్వై. శృతి స్వయముగా నేహ నానాస్తి కించన నానాత్వం నిషేధించినది. కాన శ్రవణాదులచే సంస్కృతమైన మనస్సు అద్వయ కారణమైన బ్రహ్మమునందు ఏకాగ్రముగా నెలకొనినప్పుడు వ్యాప్య వ్యాపకాది రూపముగా అన్యమెట్లు భాషించు. అంటే మీరు డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ సమాధిలో ఉన్నప్పుడు మీరు రెండోది ఏమి ఉండదు. అది దీని మీద చాలా మంది యోగులు ఏమంటారంటే, కేవలం సమాధిలో మటుకే ఇవన్నీ నిజము, బయటకు వచ్చేస్తే
మాయలో పడిపోయాం కాబట్టి అన్ని ఈ మాయలో. అందుకే ఆయన ఆఫీసరు విత్ ఇన్ మాయ అని ముందు చెప్తారు. అంటారులే, మాయ బయటది ఏం లేదు, అంతా అబద్ధమే. విత్ ఇన్ మాయ వాడు ఆ బ్యాంక్ అకౌంట్ అది అంతా ఉంది, అంతా చేశారు. సో యు ఆర్ లైక్ దట్, యు ఆర్ ఇన్ ది మాయ. అద్వయ కారణమున అభిన్న నిమిత్తోపాదాన కారణము అనగా నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా ఒకటియే. నిమిత్త కారణము కాజ్, ఏది కాజ్ మూల కారణం అంటే బ్రహ్మము, ఈ ఉపాదానం కూడా బ్రహ్మమే. ఘటమునకు నిమిత్త కారణం దండము, అంటే ఆ కుండ చేసేవాడికి ఒక ఒక దండం ఉంటుంది, దాన్ని బట్టి చేస్తారు. అది అది లేకపోతే అది అవ్వదు. మట్టి రెండోది ఉపాదాన కారణం. మృతి ఇట్లు లోకమున కార్యములకు నిమిత్త కారణములు వేరు, ఉపాదాన కారణములు వేరు. కానీ జగత్తుకు నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా ఒకటే, అదే బ్రహ్మం. ఓంకారం బ్రహ్మం, పరబ్రహ్మం. దోషోపి విహిత శ్రుత్య మృత్యోర్మృత్యుం సగచ్చతి ఇహ పశ్యతి నానాత్వం వంచితో నరః మాయయా వంచితో మృత్యోస్స మృత్యుమాప్నోతి సహీనానేవ పశ్యతి. మాయా వంచితుడగు నరుడు నానాత్వమును దర్శించి సంసారమనడి మృత్యువు నుండి మరల సంసారమును మృత్యువునే పొందును అని భేద దృష్టి వలని దోషము వివరించి. ఒకటి అయిపోతే రెండోది, అంటే ఒక దాంట్లో మృత్యు అంటే ఒక అయిపోయింది, రెండోది మొదలు జన్మ వస్తుంది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కళలు వస్తున్నాయి. జీవితంలో కూడా జాగ్రత్త అవస్థ కళలు కూడా వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత. బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మనః తస్మాదేతాని బ్రహ్మైవ భవంతీత్యవధారయేత్. పరబ్రహ్మము నుండి సర్వభూతములు ఉత్పన్నములగుచున్నవి కావున ఇవన్నీ బ్రహ్మమే అని నిశ్చయింపవలెను. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రవిశంతి తద్బ్రహ్మ. ఎక్కడిది? తైత్రయోపనిషత్తులో బ్రహ్మం అంటే డెఫినిషన్ ఇచ్చాడు, నిర్వచనం. దేని నుంచి ఈ విశ్వమంతా వస్తున్నదో. అందుకే వీళ్ళు ముస్లిమ్స్ అల్లా అనే కాయనాత్ కు బనాయా అంటారు, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ సో కాల్డ్ అల్లా. ఆ తర్వాత మాట్లాడు బనాయా అంతా అయిపోయింది, ఆ తర్వాత ఏం చేయడు వాడు. ఇక్కడ మనకి మూడు ఉన్నాయి. ఎవ్వనిచే జనించు జగం, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదారైన వాడెవ్వడు, వాణి ఆత్మజ అంటే నాలో ఉన్నవాణ్ణి అన్నాడు చివరికి. ఈక్వేట్ అహం బ్రహ్మాస్మి అనేది అక్కడ చెప్పాడు. సో ఇది బ్రహ్మము తప్ప ఇంకోటి లేదు, అంతా బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాకార వృత్తి మీ మనస్సులో ఏర్పడితే, బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాణి బిభర్తీతి శృతిర్జగౌ. బ్రహ్మయే సర్వనామములను వివిధ రూపములను సర్వకర్మములను ధరించుచున్నాడు అని శృతి చెప్పినది. ఆకాశోహ వై నామనామరూపయోర్వినిహితాయే తదనంతరా తద్బ్రహ్మ. అంటే విశ్వరూప సందర్శనంలో అంతా తనని చూపించాడు కదా, అదే సేమ్ థింగ్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పగలను, ఇంతటితో ఆపుదాం. మనము డిస్కషన్ పెట్టుకుని క్వశ్చన్ కూడా పెట్టుకోవచ్చు. 50 చేసాం ఇవాళ, నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అన్ని మార్గాల్లో ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడింది జ్ఞాన మార్గం. ఇది కాక భక్తి మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది. వాటిలో ఏం జరుగుతున్నది? భక్తి మార్గంలో ఏం జరుగుతున్నది? నేను వేరు, భగవంతుడు వేరు. భగవంతుడి మీద నాకు భక్తి ఉంది. ఎంత భక్తి అంటే నేను భగవంతుడిలో కలిసిపోతా. అప్పుడు ఏమైంది? నేను వేరే ఉన్నానా? ఒకటే అద్వైతం అయిపోయింది. మరి ఇది చెప్పడానికి కోసమని
చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్పిన విషయాలు మీరు ఎవరికైనా బయట వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల ఇదేదో పిచ్చి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అందరికీ అన్ని చెప్పకూడదు. సపాత్ర దానం ఉండి ఎవరికి ఏది పాత్రత ఉందో అదే చెప్పాలి. అందుకే అన్ని గ్రంథాల్లో అన్ని మతాల్లో ఏం చెప్తారంటే బాబాయ్ భగవంతుడు ఉన్నాడు, నువ్వు కాదు, నువ్వు ఒక పాపివి, పాపోహం పాపకర్మణ పాపాత్మ. క్రిస్టియానిటీలో కూడా నువ్వు ఒక పాపివి, ఇవాళ ఒరిజినల్ సిన్నర్ అనమాట. భగవంతుడు అక్కడ ఉన్నాడు వేరే. సో భగవంతుడు చాలా గ్రేటు, భగవంతుడు పుణ్యాత్ముడు, భగవంతుడు లైటు, భగవంతుడు ఎవ్రీథింగ్, భగవంతుడు సర్వగుణ సంపన్నుడు. మన విశిష్టాద్వైతంలో కానీ భక్తిలో కానీ ఇదే చెప్తారు భగవంతుడి గురించి. పరబ్రహ్మ లక్షణాలన్నీ భగవంతుడు చెప్తారు. ఎందుకు చెప్తున్నావు అవన్నీ? నాకెందుకు చెప్తున్నావు? ఫస్ట్ క్వశ్చన్. నాకెందుకు చెప్తున్నావు? నాకు నాకు లేవని చెప్పి అవన్నీ చెప్తున్నావు. అంత ఎందుకు చెప్తున్నావు? నాలో ఆ థాట్స్ తేవటానికి చెప్తున్నావు. కొందరు బాగా లౌక్యం తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని తిట్టాలనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టారు, ఎవరినో పెట్టి తిడతారనమాట. వాడు అసలు లేడు ఎక్కడ, ఎవడో ఉన్నట్టుగా వాడిని తిడతారు. అది మీకు తెలివి ఉంటే మీకు అర్థమవుతుంది, వీడు నన్నే తిడుతున్నాడు అనేది అర్థమవుతుంది. వాడు హింసిస్తాడు అక్కడ. సో ఈ ఈ భక్తి యోగం కానీ, ఈ టెంపుల్ వర్షిప్ కానీ, ఈ ఇతర మతాలు కానీ ఇదే మెథడ్ ఫాలో అవుతారు. డైరెక్ట్గా నువ్వు భగవంతుడు అని చెప్తే ఎవడు ఒప్పుకోడు, ఇది పిచ్చి అని కూడా అనుకుంటారు. సో అట్లా కాకుండా భగవంతుడు వేరే ఉన్నాడు, ఈ లక్షణాలన్నీ భగవంతుడికి ఉన్నాయి. మరి నాకెందుకు చెప్తున్నావు అంటే నువ్వు భయంకరమైన బాధలో ఉన్నావు కాబట్టి, దుఃఖాల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ భగవంతుడిని ధ్యానం చేయి అని చెప్తా. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? మీరు ఈ జీవత్వాన్ని, ఈ దుఃఖాన్ని వదిలిపెట్టేసి ఆ దైవత్వాన్ని మీ మనసులో నింపుకుంటారు. అవునా కదా? గంట సేపు ధ్యానం చేయి, పొద్దున్న చేయి, సాయంత్రం చేయి, జపం చేయి, టెంపుల్కి వెళ్ళు, సహస్రనామం విను, అంటే ఆ లక్షణాలన్నీ మీలో మీరు దింపుకుంటున్నారు. చివరికి ఏమవుతుంది? మీరు అందులో కలిసి, అంటే మీరే భగవంతుడు. అవునా కదా? ఇవాడు ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం అందరూ చదివారు. సో ఆ విష్ణు యొక్క లక్షణాలన్నీ విన్నప్పుడు ఈ పరబ్రహ్మం యొక్క లక్షణాలు రెండు ఒకటే అని చెప్పి, సో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ కేశిహ హరి సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవేహ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. అందరితో మనం కంక్లూడ్ చేద్దాం. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత. బ్రాహ్మణా సంతు నిర్భయా ధనా సధనా సంతు అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु. लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु.